నీలాంటోన్ని హౌస్‌లోకి పంపి సమాజానికి ఏం మెసేజ్ ఇయ్యాలి అని అన్నాడు నవదీప్ అన్న ఉప్పల్ బాల్‌తో. నాకు ఈ డైలాగ్ అస్సలు నచ్చలే. కాదు భయ్, ఇదివరకు కొన్ని సీజన్స్‌లలో కొంతమంది ఫీమేల్ కంటెస్టెంట్స్ వచ్చారు. డైరెక్ట్ ఓన్లీ ఫ్యాన్స్ కోసం వెబ్‌సైట్‌లు రన్ చేసే పేజెస్ నడిపే సెపరేట్ యాప్‌లు రన్ చేసే పర్సన్స్‌ని తీసుకొచ్చి హౌస్‌లో పెట్టినాం. తెలుగు రాకపోయినా అసంటోళ్ళని తీసుకొచ్చి మరీ పెట్టుకున్నాం. 1, 2 సీజన్స్‌లలో అట్లాంటి కంటెస్టెంట్‌లు ఓన్లీ ఫ్యాన్స్ కోసం అకౌంట్‌లు నడిపే యాప్‌లు నడిపేటోళ్ళని పెట్టినాం. బూత్ కంటెంట్‌ని చేసేటోళ్ళని. అప్పుడేం మెసేజ్ ఇచ్చారు సమాజానికి? ఆమె ఈవెన్ ఆ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు గూడా అవి ప్రమోషన్ చేసుకునేటిది. అంటే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో పెట్టుకునేది. ఆ ఓన్లీ ఫ్యాన్స్ పేజ్‌కి సంబంధించినయి లింకులు పెట్టుకునేది. అంతెందుకు మన తెలుగోళ్ళలోనే కొంతమంది బోల్డ్ కంటెంట్, అడల్ట్ కంటెంట్, డబుల్ మీనింగ్ కంటెంట్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టినాం. మీలాంటోళ్ళని పంపించి సమాజానికి ఏం మెసేజ్ ఇయ్యాలంటే ఇప్పుడు ఉప్పల్ బాలు బోల్డ్ కంటెంట్ చేస్తలేడు. "నువ్వు వెకిలి వీడియోలు చేస్తావు కదా!" అంటే ఉప్పల్ బాలు ఏమన్నాడు? "నేను ఒకప్పుడు చేసినా సార్. వల్గర్ వీడియోలు చేసినా. కానీ ఇప్పుడు చేస్తలేను సార్. కొంచెం పాపులారిటీ వచ్చిన తర్వాత నేను అప్పుడు నాకేం దిక్కు లేక పైసల కోసం చేసినా. కానీ ఆ తర్వాత నేను బాధ్యతగా ఉన్నాను సార్" అని చెప్పి అన్నాడు. సో, అతను ఇప్పుడు వల్గర్ వీడియోస్ చేస్తలే. ప్రమోషన్స్ చేసుకుంటాడు. చిన్న చిన్న ఏవో వీడియోలు చేసుకుంటాడు. మాక్సిమం ప్రమోషన్స్ చేసుకుంటూ బతుకుతున్నాడు. అతను లాంటోన్ని పంపించి ఏం మెసేజ్ ఇద్దామంటే కష్టపడి బతుకుతున్నాడు గదా! సరే చిల్లర కంటెంట్ తోటే ఫేమస్ అయ్యిండు అనుకుందాం. ఇప్పుడు కష్టపడే బతుకుతున్నాడు గదా! దాని నుంచెల్లి ఏదో 4 ప్రమోషన్‌లు చేసుకుంటున్నాడు. సరే చీప్ ప్రమోషన్సే చేసుకుంటున్నాడు అనుకుందాం. అండ్ ఇంకోటి సరే ఇతను ట్రాన్స్ గాబట్టి లేదంటే గే కమ్యూనిటీ, ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ నుంచెల్లి వచ్చినోడు గాబట్టి ఇతన్ని పంపించి ఏం మెసేజ్ ఇద్దామో అనడానికి కూడా లేదు. ఎందుకంటే ఇదివరకు మనం ట్రాన్స్‌జెండర్స్‌ని హౌస్‌లోకి పంపినాం. ఏ ఉద్దేశంతోటి అన్నాడు? నీలాంటోళ్ళని ఎట్లా పంపాలి అని అనేదైతే నాకు ఒకటి బాగా అనిపించిందబ్బా. మిగతా అందరి విషయంలో ఒక 'రన్నింగ్ రాజా' విషయంలో ఒక డైలాగ్ 'చెప్పుతో కొడతా' అనే ఒక డైలాగ్ టూ మచ్‌గా అనిపించింది. మిగతా అందరి దగ్గర జడ్జిమెంట్ ఓకే. నాకు జడ్జెస్ తరపున, యాంకర్ తరపున అసలు ఈరోజు ఎపిసోడ్‌లో పెద్దగా ఎవరి గురించి అంటే వాళ్ళు రిజెక్ట్ చేసినోళ్ళంతా కూడా బంగారాలు, వాళ్ళు ఉంటే బాగుండేది. యాక్సెప్ట్ చేసినోళ్ళంతా మంచోళ్ళు కాదనట్లేదు. యాక్సెప్ట్ చేసినోళ్ళు చాలా మంచి కంటెస్టెంట్‌లని యాక్సెప్ట్ చేసిర్రు. రిజెక్ట్ చేసినోళ్ళని కూడా అట్లాంటి కంటెస్టెంట్‌ని రిజెక్ట్ చేసిర్రు. కానీ ఉప్పల్ బాలు విషయంలో మాత్రం తప్పనిపించింది. అంటే ఉప్పల్ బాలు నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌కి ఎందుకు పోదాం అనుకుంటున్నావు అంటే మనీ కోసం పోదాం అనుకుంటున్నావా? ఎక్స్‌పీరియన్స్ కోసం పోదాం అనుకుంటున్నావా? దేనికోసం పోదాం అనుకుంటున్నావు అంటే మా ఫ్యాన్స్ అందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు. నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌లోకి పోతే మంచిగుంటది అంటే నీకు ఫ్యాన్స్ ఉంటారా? అండ్ యెస్ ఆఫ్‌కోర్స్ అతనికి ఫ్యాన్స్ ఉండరు. చీప్ ఎంటర్‌టైన్‌మెంట్ నీ దగ్గర దొరుకుతుంది కాబట్టి వచ్చి చూసేటోళ్ళు ఉన్నారు అని నవదీప్ అన్నాడు. ఇది వాస్తవం మాట్లాడుకోవాలంటే చీప్ ఎంటర్‌టైన్‌మెంటే. సరే ఓకే. మనం చాలా పెద్ద పెద్ద టీవీ షోస్‌లో కూడా డబుల్ మీనింగ్ కామెడీలు చేసేటోళ్ళు పెద్ద పెద్ద స్టార్‌లయ్యిర్రు. అది పక్కన పెట్టుర్రి. అయితే ఇక్కడ చీప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుండనుకుందాం. ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారా అంటే ఎవ్వడికి ఈ రోజులలో ఫ్యాన్స్ లేరు. జస్ట్ అతని జెన్యూనిటీ అనేది అభిజిత్ భయ్ కూడా అన్నాడు కదా! నీ జెన్యూనిటీ నాకు నచ్చింది గానీ నిన్నైతే పుష్ చేయలేను ముంగటికి అన్నాడు గానీ, ఒక మాట బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అందరూ చేస్తున్న టైంలో ఉప్పల్ బాలు నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయను. నన్ను అడిగినా చేయలేదు అన్న పాయింట్ మాట్లాడినప్పుడు చాలా పాజిటివిటీ వచ్చింది. ఫాండమ్ ఉండకపోవచ్చు గానీ పాజిటివిటీ ఉంది. ఉప్పల్ బాలుకి చాలా పాజిటివిటీ ఉంది. సో, అతను క్రింజ్ కంటెంట్ చేసినా చాలా పాజిటివ్‌గానే ఉన్నాడు. అయితే ఇతన్ని రిజెక్ట్ చేయడానికి మెయిన్‌గా రీజన్ ఏమన్నా అయ్యుంటది అనంటే అక్కడ అందరిని కూడా ఆడిషన్స్ కంటే ముందు 2 రోజులు మనోడు ఆగిండు. మూడో రోజు ఉప్పల్ బాలుకి ఆడిషన్ జరిగింది. ఆ 2 రోజులు అక్కడున్నప్పుడు 70 మెంబర్స్‌ని ఎంటర్‌టైన్ చేసే టైంలో చాలా వరకు డబుల్ మీనింగ్ డైలాగులతో కామెడీ జరిగింది అని విన్నా. సో, దాని మీదికెళ్ళి ఏమైనా అంటే మనోడు ఫ్లోలో మాట్లాడేటప్పుడు అన్ని డబుల్ మీనింగ్‌లు మాట్లాడతాడు కాబట్టి అది వర్కౌట్ కాకపోవచ్చు లోపల అన్న పాయింట్ తీసుకున్నారా అనేది ఒక క్వెషన్ మార్క్ ఉంది. కానీ ఓవరాల్‌గా అయితే నీలాంటోన్ని ఇంక పంపించి మేము ఏం మెసేజ్ ఇస్తాం సమాజానికి అనడానికి లేదు. అర్హత లేదు. ఎందుకంటే అంతకు మించినోళ్ళని మన లోపలికి ఆల్రెడీ పంపినాం. ఇది. ఉప్పల్ బాలు విషయంలో మీ కన్సర్న్ ఏంటిది? ఉప్పల్ బాలుని జడ్జెస్ అలా రిజెక్ట్ చేయడం కరెక్ట్ అనిపించిందా? రాంగ్ అనిపించిందా? అండ్ ఉప్పల్ బాలు వెకిలిగా మాట్లాడిండా? చాలా సిన్సియర్‌గా మాట్లాడిండా? ఏమనిపించింది? నాకైతే సిన్సియర్‌గా మాట్లాడినట్టుగా అనిపించింది. ఈవెన్ వెళ్ళేటప్పుడు కూడా నేను ఇది కాకపోతే 11 సీజన్, 12 సీజన్, 15 సీజన్ అయినా ట్రై చేస్తా. బిగ్ బాస్ అంటే నాకిష్టం అని చెప్పిన విధానం నాకు నచ్చింది. కానీ బయటకొచ్చిన తర్వాత మళ్ళీ నన్ను వల్గర్ కంటెంట్ చేస్తావు అని అన్నాడు అని ఉప్పల్ బాలు చెప్తాడు కదా! వల్గర్ అనలేదు. ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా! మనకైతే ప్రూఫ్ ఉంది కదా! ఇప్పుడు మనకు ప్రూఫ్‌లు దొరుకుతాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వర్షనే కాకుండా ఇక్కడ ప్రూఫ్‌లు దొరుకుతాయి కదా! ఇక్కడేంది వెకిలి కంటెంట్ చేసినావు కదా! అన్నాడు. అవును సార్ నేను వల్గర్ కంటెంటే చేసినా ఒకప్పుడు అని మనోడి నోటి నుంచి వల్గర్ అనే పదం వచ్చింది. వల్గర్ కంటెంటే చేసిన సార్ కానీ ఇప్పుడు చేస్తలేను అని నిజాయితీగా ఒప్పుకున్నాడు కూడా. బావుంది. నిజాయితీ బాగుంది. జెన్యూనిటీ బాగుంది. ఈవెన్ ఫ్రాడ్ ప్రమోషన్స్ కూడా ఎప్పుడు చేయలేదు. కష్టపడి ఏవో చిన్న చితక ప్రమోషన్‌లు చేసుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకుంటుండు. లేడీ గెటప్ ఏసుకుంటుండు. స్టేజ్ మీద పోతుండు, ఎగురుతుండు, దుంకుతుండు, ఆడతాండు, పాడతాండు, అరుస్తాండు. షాక్ అయ్యారా అంటాడు. ఏదో ఒక రకంగా రూ. 4 సంపాదించుకుంటుండు. నా కుటుంబాన్ని బతికించుకోవడానికి నేను ఏదైనా చేస్తాను అనే పాయింట్ కూడా బాగా జెన్యూన్‌గా అనిపించింది. సో, ఈరోజు 'రన్నింగ్ రాజా' విషయంలో చెప్పుతో కొడతా టచ్ చేస్తే అనే డైలాగు అనకూడదు శ్రీముఖి. ఎందుకంటే
యెస్. 'రన్నింగ్ రాజా' క్రింజ్ ఇరిటేట్ చేసిండు. టార్చర్ పెట్టి నాకే కోపం వచ్చింది. ఏందిరా! ఏంది 'పిత్తు అభిజిత్తు' అంట. ఏందది? ఛీ! కంపు కొడతంది. ఆపరని అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అరే! కాదు, నువ్వు ఇమిటేషన్ చేయడం వేరు, ఎకిలి చేయడం వేరు. ఎకిలి క్రింజ్ ప్రో మ్యాక్స్ ఇది. అపరన్నా! ఏందది అరుపులేంది? ఆ చేసుడేంది? మా ఇంట్లో పని మనిషి చెప్పాలమ్మా అంటాడు. కాదు, సరే కంటెంట్ కాదు. అదే కంటెంట్ లేదు, కామెడీ లేదు. అది ఎందుకో అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో జమ్మనికి రైజ్ అయిపోతారు ఈళ్ళంతా. ఏమనిపిస్తది, నేను స్టార్‌ని నేను బాగా చేస్తున్నా అన్న ఫీలింగ్ వస్తది. అదంతా బాలేదు. శ్రీముఖితో చేసిన పాయింట్ కావచ్చు. అక్కడ యాక్టింగ్ చేస్తుండు, శ్రీముఖిని ఇమిటేట్ చేస్తున్నా అంటాడు. లెంకలు చెప్పాలా? లెంకలు చెప్పాలి, చెప్తా లెంకలు. నేను ఇమిటేషన్ చేస్తా. నాగార్జున గారు ఇమిటేషన్ చేస్తా. ఇమిటేషన్ చేయడం వేరు, వెకిలి చేయడం. ఇప్పుడు నాగార్జున గారిని తీసుకొని నేను హలో, నమస్తే, ఆదాబ్, వెల్కమ్ టు వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ అంటాను తప్ప దాన్ని బట్టి హలో ఇవన్నీ ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఆ ఇరిటేషన్ తెప్పించేటట్టు చేసిండు. మీదికి పోతుంటే భయపడి దూరంగా ఉండు అని చెప్పాలి. కానీ అంతకు మించి పోయి చెప్పు తీసుకుని కొడతానడం మాత్రం శ్రీముఖి బ్లండర్. అండ్ అది ఎడిటింగ్‌లో తీసేయకుండా ఎయడం కూడా తప్పే. సరే ఇంకా నయ్యం. ఇది మనకన్నా క్లారిటీ వచ్చిందా? అని ఇట్లాంటి మాటలు మాట్లాడిర్రు వాళ్ళు. లేదా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం కూడా బానే ఉంది. కానీ నాకు ఆ మాట చెప్పు తీసుకొని కొడతా అని, ఇంకొక మనిషిని నువ్వు చెప్పు తీసుకొని కొడతానని తప్పు. దీని మీదకి డిఫమేషన్ కేస్ ఏసుకోవచ్చు. అంత దారుణం. అట్లా చేయొద్దు. నాకు అదొకటి నచ్చలేదు. సో మిగతాయన్నీ కూడా నాకు బానే అనిపించింది. అండ్ శాలిని పటేల్, శాలిని దామెరా తనకి స్క్రీన్ స్పేస్ గట్టిగా దొరికింది. మామూలు స్క్రీన్ స్పేస్ కాదు. సగం ఎపిసోడ్ ఆమెనే ఉంది. బాగా మాట్లాడింది, క్యూట్‌గా ఉంది. తన స్టోరీ చెప్పిన విధానం కూడా బాగానే ఉంది. అఫ్‌కోర్స్ జడ్జెస్‌కి ఏం నచ్చిందనే పాయింట్ కూడా నేను చెప్తా ఈ వీడియోలో. దాంతో పాటు మనం ఇన్నేళ్లుగా బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ లవ్ స్టోరీలు చూసినాం. ఆ లవ్ ట్రాక్‌లు చూసినాం. ఫర్ ద ఫస్ట్ టైమ్ జడ్జ్, కంటెస్టెంట్ లవ్ ట్రాక్ పెట్టిర్రు వీళ్ళు. ఓరియమ్మ బంటే అనుకున్నా నేను. ఓయ్! ఈ లవ్ ట్రాక్ ఎక్కడిదిరా నాయనా! అభిజిత్‌కి పెళ్లి కాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అఫ్‌కోర్స్ అక్కడ ఉన్నోళ్ళు ఎవరికీ పెళ్ళిళ్ళు కాలేదు. హైలైట్ ఏందంటే అక్కడ సంఘానికి పెళ్లి కాలే. బిందు మాధవ్‌కి పెళ్లి కాలేదు. నవదీప్ పైకి పెళ్లి కాలేదు. శ్రీముఖి అక్కకి పెళ్లి కాలేదు. ఎవరికీ పెళ్లి కాలేదు. అంత పెళ్లి కాని సంఘం ఉంది ఆడ. సో అభిజిత్ అండ్ శాలిని ఆ లవ్ ట్రాక్ ఈ అనుకోవడాలు, ఇచ్చుకోవడాలు ఏంది? సిగ్గుపడతాడు, పేపర్లు అడ్డం పెడతాడు. అయ్యా నేను చూడలేదయ్యా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఏం జరుగుతుంది ఇక్కడ అని. హైలైట్. సరే మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 1 అగ్ని పరీక్ష సీజన్ 2 చూసారా? ఎపిసోడ్ ఎట్లా అనిపించింది మీకు? చాలా రోజుల తర్వాత అది మళ్ళీ మన బిగ్ బాస్ ఫ్లేవరు కనిపిస్తూ ఉంటే గమ్మత్ అనిపించింది. అండ్ ఇవాళ మిథిలేష్ కావచ్చు అండ్ ఝాన్సీ కావచ్చు, వావ్ అనిపించింది నాకు. మీకేమనిపించింది? ఝాన్సీ అయితే పల్లెతనం, పంజాబ్ డ్రెస్ వేసుకొని వచ్చినట్టుగా అలా అనిపించింది. అంత వావ్ అనిపించింది. ఆ బురద నుంచి బువ్వను తీస్తే కమ్మాగుందని తింటారని వాడుతుంటే నాకు ఇట్లా, అఫ్కోర్స్ నాకు పెద్ద హెయిర్ ఉండదు కానీ నాకు కూడా గూస్ బంప్స్ వచ్చినాయి. అంత మంచిగా అనిపించింది నాకు నిజంగా. వెరీ నైస్. అయితే ట్రూ ఫార్మర్. మనం ఇదివరకు చూసినాం ఫార్మర్ని, కానీ ట్రూ ఫార్మర్ మళ్ళీ చదువుకుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే నాకు మళ్ళీ టచ్. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఎందుకు? బీ ఫార్మసీ కదా. ఆర్గానిక్ కెమిస్ట్రీ బాగా మాకు అందులో తిరుగుతూ ఉంటుంది. నాకు టఫ్ సబ్జెక్ట్. ఇది బీఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనగానే సూపర్ అనిపించింది. సూపర్ ఉంది అసలు. ఆ ప్రొఫైల్ కానీ, అటు ఫోక్ సింగర్, ఇటు వ్యవసాయం మస్తు అనిపించింది. అండ్ మిథిలేష్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 హ్యాట్స్ ఆఫ్ బ్రో. అండ్ శాలిని స్టోరీలో జడ్జెస్కి బాగా కనెక్ట్ అయింది ఏందో కూడా మీకు చాలా క్లారిటీగా చెప్తా. నాకు కూడా మంచి ఒక పాయింట్ బాగా అనిపించింది. ఏంటి తెలుసా? ఇప్పుడు నాకు ఒక అబ్బాయితో బ్రేకప్ అయింది, కానీ ఆ అబ్బాయి మంచోడే, నాకు ఆయనకి సెట్ కాలేదు, కానీ అతను బ్యాడ్ అన్నట్టు కాదు అని నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇప్పుడు మనం ఒకరితో బ్రేకప్ కావాలని వాంది తప్పు అని చెప్తాం. ఎస్పెషల్లీ అమ్మాయిలు అట్లా చెప్తారు, వాందే తప్పు నేనే మంచిదని అంటారు. కానీ అక్కడ అవతలలో తప్పు అంటే తప్పేం లేదు, ఇద్దరికి వైబ్ సెట్ కాలేదు, ఇద్దరికి సెట్ కాలేదని చెప్పింది చూడు. అక్కడ ఈ జడ్జెస్ కూడా కనెక్ట్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. సరే మాట్లాడదాం. ఒక లైక్ కొట్టి వీడియోస్ చూడడం స్టార్ట్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. హైప్ ఇచ్చే ప్రయత్నం చేయరి. అంటే సబకరైజ్ చేయబోతే సబకరైజ్ చేసి మన సబకరైజర్ కుటుంబ సభ్యులలో జాయిన్ అయిపోండి. సబ్కా రైజర్స్ అవర్ సబకా రైజర్స్. రైట్, ప్లీజ్ సబకరైజ్. గంట కొట్టు, ఆన్లైన్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకో, నోటిఫికేషన్లు వస్తాయి. రైట్. ఓపెనింగ్ వచ్చిందయ్యా. మా అక్క శ్రీముఖి అక్క రాములమ్మ వచ్చి చెప్తాను, ఒక్కసారైనా బిగ్ బాస్లోకి అడుగు పెట్టాలని కోట్లాది మంది సామాన్యుల కళ. 70 మంది ఫ్రేమ్ చూపించారు, జుమ్ అని చెప్పి అవన్నీ చూపించారు. లాస్ట్ ఇయర్ కామన్ మ్యాన్స్ కోసం బిగ్ బాస్ మొట్టమొదటిసారిగా తలుపు తెరిచింది. సామాన్యులు అడుగు పెట్టారు, అడిగే కాదు కోట్లాది మంది గుండెల్ని గెలిచారు, బిగ్ బాస్ హౌస్ని గెలిచారు, చరిత్రని తిరగరాశాడు మన కళ్యాణ్ పడాలని చూపించారు.
కళ్యాణ్ పడాలా ఈజ్ ట్రెండ్ సెట్టర్ బై. నీకు నచ్చచ్చు, నాకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ట్రెండ్ సెట్టర్. ఈ ట్రెండ్‌ని సెట్ జేయడానికే మరేమన్నా స్కెచ్ చేసిర్రా అంటే అది కూడా జరిగుండొచ్చు చెప్పలేం. ఎందుకంటే ఈ ట్రెండ్ సెట్ అయితేనే కామన్ మ్యాన్స్ అనే షో అనేది బాగా మళ్ళీ జేసుకోవచ్చు. దీని నుంచెలొచ్చే 50% ఆఫ్ కంటెస్టెంట్స్‌కి మనం 50% రెవెన్యూ గాదు రెమ్యునరేషన్ గాదు. ఇప్పుడు సెలబ్రిటీ నుంచెల్లి వచ్చేటోళ్ళకి ఇప్పుడు 4,00,000, 6,00,000 ఇస్తున్నారు. కామన్ మ్యాన్స్‌ని ఇచ్చేటోళ్ళకి 70,000 ఇస్తే సరిపోతది. 50,000 ఇచ్చినా వస్తారు. ఏమి ఇయ్యకుండా నువ్వే ఎదురు పెట్టుకొని రమ్మనంగానే వచ్చేటట్టు ఉంది సిట్యుయేషన్. కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా బెనిఫిట్. ఒక షో వస్తది. దీనికి టీఆర్‌పీ వస్తది. దీనికి పైసలొస్తాయి. ఎటు తిరిగి పైసలా, పెంకాసలా అన్నట్టు చల్లుకున్నట్టుంటది ముచ్చట వాళ్ళకి. సంపాదిస్తారు భయ్యా. అందుకే గదా! ఈసారి 'అగ్నిపరీక్ష' కంటెస్టెంట్స్‌కి గూడా రూ. 50,000 పేమెంట్ ఎందుకిస్తున్నారు? ఎందుకంటే ఫుల్ పైసలొస్తాయి. షో హిట్ అయితది. పైసలొస్తాయి. ఫ్రీ పబ్లిసిటీ. అందరూ డప్పు కొడతారు. నెగటివిటీ, పాజిటివిటీ, టోటల్లీ పబ్లిసిటీ. ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ షో కారణం. దీనికి కామన్ మ్యాన్ విన్ అయితేనే గట్టిగా ఉంటది. అఫ్‌కోర్స్ కళ్యాణ్ కంటెంట్ ఇయ్యలేదు. కళ్యాణ్ ఏం చేయలేదని గాదు గానీ చెప్తున్నా. ఇదంతా ముందే వాళ్ళు ప్లాన్ జేసుకున్నారు. ఇప్పుడు కార్పొరేట్ ఇండస్ట్రీ ఎట్లుంటది? 10 సంవత్సరాల ముందే ఆలోచిస్తది. సో, ఆలోచించారు. ఇక్కడ 'బిగ్ బాస్' 'అగ్నిపరీక్ష' హిట్ అయింది. అగ్గి అంటిచ్చిర్రు. 'అగ్నిపరీక్ష' త్రూ అగ్గంటిచ్చి ఈ అగ్గిని మొత్తం దేశమంతా అంటిచ్చిర్రు. ఇప్పుడు చూడు కన్నడలో, తమిళ్‌లో, మలయాళంలో అన్నిట్లలో సీజన్ 1 'అగ్నిపరీక్ష' నడుస్తాంది. మన దగ్గర సీజన్ 2 నడుస్తుంది. గర్వంగా చెప్పింది శ్రీముఖి అందుకే. రైట్. ఒక్క అవకాశం కోసం లక్షల మంది అప్లికేషన్‌లు చేశారు. అందులో కొందరు ఇక్కడికి రాబోతున్నారు. యెస్ ఆఫ్‌కోర్స్ లక్షల మంది అప్లికేషన్స్ నా దృష్టిలో నా వరకు తెలిసినంత వరకు 25,000 అప్లికేషన్‌లొచ్చినాయి. 'బిగ్ బాస్' 'అగ్నిపరీక్ష' త్రూ. ఆ 25,000 మందే వైట్ గోల్డ్‌లో పడేసిర్రు. ఆ 25,000 మందే గోల్డ్ డ్రాప్‌లో పడేసిర్రు. ఆ 25,000 మందే మళ్ళీ రిపీటెడ్ అప్లికేషన్స్ కూడా పెట్టిర్రు. అన్నీ నింపి ఒక్కొక్కరు 4 సార్లు, 5 సార్లు కూడా అప్లికేషన్ చేసిర్రంట. 4 రిజెక్షన్ మెయిల్ వచ్చిన తర్వాత ఐదోసారి అప్లై చేసింది దానికి యాక్సెప్టెన్స్ మెయిల్ వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. అంటే సేమ్ శ్రీజ లాస్ట్ ఇయర్ చేసిన కాన్సెప్టే ప్రతి ఒక్కరు చేసిరట లాస్ట్ ఇయర్. మనకు శ్రీజ ఒక్కటి బయటకొచ్చి చెప్పింది. ప్రతి ఒక్కరు అట్నే చేసిరట. సో, నెక్స్ట్ టైమ్ నుంచి మీరు కూడా అట్నే చేస్తారని తెలుసు. అప్లై చేస్తారో చేయరో మరి అదొక డౌట్. ఎందుకంటే లోపలికి పోయి మమ్మల్ని అవమానించారు, మమ్మల్ని నాశనం చేశారు, మమ్మల్ని ఆగం చేశారని చెప్పి చాలామంది వీడియోలు పెడతారు. వాళ్ళ కన్సర్న్ కూడా జెన్యూన్ ఉంది. ఆ కంటెస్టెంట్లు ఇంకా రాలే. వచ్చిన తర్వాత మీకు అర్థమవుతది. రేపు, ఎల్లుండి జడ్జెస్ చేసిన చిత్ర విచిత్రాలు, గమ్మత్ విషయాలని తెలుస్తాయి మనకి. ఈరోజు కూడా ఒక ముగ్గురు కంటెస్టెంట్లు క్యాండిడేట్లు జుబ్ అన్న చెల్లిపోయారు చూసినాం. అందరూ ముగ్గురిది కలిపి ఒకటే ఫ్రేమ్‌లో పడేసిర్రు. వాళ్ళ టాలెంట్ ఏంది? వాళ్ళు నిజంగా టాలెంట్ చూపించుకునే ప్రయత్నం చేసినోళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళని జబ్ అని తీసేసిర్రు. రైట్. అందులో కొందరు రాబోతున్నారు. ఆరంభం అంచనాల్ని పెంచింది. సీజన్ 1 గురించి. ఆరంభం అంచనాల్ని పెంచింది. కొనసాగింపు సంచలనాన్ని సృష్టిస్తుంది. బాగుంది డైలాగు. అరే పట్టాస్ అరే సూపర్. ఈసారి కూడా హరి లోపలికి పోవడం రాసుకుంటూనే ఉంటాడు. ఆ సంచలనం పేరే 'అగ్నిపరీక్ష' సీజన్ 2 బిగ్ బాస్‌కి వెళ్లే ముందు బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్ అని చెప్పేసింది. ఖతం అభిజిత్ గురించి మళ్ళీ బిల్డప్ డైలాగులు, అభిజిత్ ఎంట్రీ, స్ట్రాటజీలు ఎలా ఎయ్యాలి, ఎక్కడ ఎయ్యాలి, ఎలా వాడాలి, ఎలా గెలవాలి, ఎలా మనకు అనుకూలంగా మార్చుకోవాలి ఇవన్నీ తెలిసిన మాస్టర్ మైండ్ అభిజిత్ అనగానే వచ్చిండు. నిశ్శబ్దం సృష్టించే తుఫాన్ సంథింగ్ డైలాగ్ కొట్టేసిండు. ఆ తర్వాత బిందు మాధవ్ గురించి మళ్ళీ 2 డైలాగులు ఇన్స్పైర్ చేసింది. ఫస్ట్ లేడీ విన్నర్ ఆఫ్ ద బిగ్ బాస్ అని చెప్పి ఫస్ట్ లేడీ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ అని చెప్పేస్తున్నారు. చెప్తే ఆమెది ఒక డైలాగు తుఫాను చుట్టేస్తే మొత్తం ఆగమాగం ఉంటుందని చెప్పింది. ఆ తర్వాత నవదీప్ అన్న వచ్చిండు. అల్లరి చేయాలన్నా, ఆట పట్టించాలన్నా, అవతలోనికి చెమటలు పట్టించాలన్నా తోపేస్తే తోపర్ అని చెప్పి నవదీప్ అన్న గురించి చెప్పగానే మెరిసేదంతా బంగారం కాదనేది ఉంటుంది చూడు. అట్లా ఇక్కడేంది మెరిసేదంతా వజ్రం కాదు, మెరిసే ప్రతి గాజు వజ్రం కాదు. సో, గాజేదో వజ్రం ఏదో నేను చెప్తా, నేను డిసైడ్ చేస్తా అని చెప్పిండు అన్నాడు. అది సంగతి. మెరిసేదంతా బంగారం కాదని మెల్లగా మార్చిండు మా పటాసరి. సరే, జ్యూరీ వెల్కమ్ అయిపోయింది. వచ్చిర్రు. ఈ జ్యూరీ వెల్కమ్‌కి మధ్యాహ్నం 2 అయింది ఆ రోజు షూటింగ్. ఫస్ట్ రోజు షూటింగ్. 'అగ్నిపరీక్ష' ఈజ్ ఫస్ట్ టైం మన దగ్గర వచ్చింది. ఆ తర్వాత మిగతా వాళ్ళందరి దగ్గర వచ్చింది. మనం టాపు అసలు మొత్తం ఇండియానే షేక్ చేసి పడేసినాం అన్నట్టుగా చెప్పి మాకు కావాల్సింది బోల్డర్, టఫర్, మీనర్ కంటెస్టెంట్ కావాలి ఈ సీజన్‌కి అన్నట్టుగా మాట్లాడిన తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్‌ని పిలుద్దాం అని చెప్పి శాలిని దామెరా అని పిలిచిర్రు. వచ్చింది. ఆల్ ది వే ఫ్రమ్ కరీంనగర్ షేర్ వంకాగర్ కరీంనగర్. ఓకే. ఏ ఊరైనా, నా ఊరైనా, నా వోళ్ళైనా, ఎవరైనా సీను 65 అక్కడ కరెక్ట్ అయితే కరెక్టే చెప్తాడు, రాంగ్ అయితే రాంగే చెప్తాడు. మదనపల్లి అనగానే మనోళ్ళే అని అన్న ఫీలింగ్ బిందు మాధవ్‌కున్న. మిథిలేష్ రెడ్డి దగ్గర మ్యాటర్ ఉంది కాబట్టి గ్రీన్ ఇచ్చింది తప్ప మదనపల్లి అని చెప్పి గ్రీన్ ఇవ్వరు కదా. లైక్ దట్. అదనమాట మ్యాటర్. వచ్చింది అందరినీ గారన్నది. అభిజిత్‌ని మాత్రం గారనలేదు. గారనలే బ్లష్ అయితాంది. ఎందుకంటే నేను లాస్ట్‌లో చెప్తాను బ్లష్ అయితాంది. సిగ్గుపడతాంది. సిగ్గు దేనికంటే అభిజిత్ అంటే క్రష్ అట. అభిజిత్ అంటే ఇష్టమట. ఎందుకంటే ఆ సీజన్‌లో చూసి ఫ్యాన్ అయినట. చాలామంది ఫీమేల్ ఆడియన్స్ ఫాలోయింగ్ చాలా ఉన్నది. అభిజిత్‌కి ఫ్యాన్స్ తక్కువ. నా 'బిగ్ బాస్' ఓరియంటెడ్‌లో అభిజిత్‌కి పిచ్చి ఫ్యాన్స్.
సో, తను ఆస్ట్రేలియాలో ఉంటది. అక్కడ జాబ్ చేస్తుంది 7 ఇయర్స్. లాస్ట్ 7 ఇయర్స్ నుంచి అలా అక్కడనే ఉన్నా అని చెప్పింది. ఇండిపెండెంట్‌గా బతుకుతున్నా అని చెప్పింది. అండ్ తన బ్యాక్ ఎండ్ స్టోరీ కూడా కొంత పెయిన్‌ఫుల్‌గా ఉందని ఇన్ఫర్మేషన్ ఉంది. సో, తెలుసుకుందాం. తన బ్యాక్ ఎండ్ స్టోరీ కూడా తెలుసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో, వాళ్ళు అక్కడ ఇనుండొచ్చు. మనకు చూపియకపోయుండొచ్చు. ఎందుకంటే మళ్ళీ 'బిగ్ బాస్'లో వాడుకోవడానికి ఉంటదని చెప్పి ఆపి ఉండొచ్చేమో అనుకుంటున్నా. కొంచెం పెయిన్‌ఫుల్ స్టోరీ ఉంది. ఆ స్టోరీ నుంచెళ్ళి ఆస్ట్రేలియా పోయి అక్కడ సర్వైవ్ అవుతూ అక్కడ ఒక హెల్త్ కేర్ దానిలో ఏజ్ కేరా? మై ఏజ్ కేర్ అనే దానిలో చేస్తున్నా అని చెప్పింది. సో, ఓకే. తన స్టోరీ విన్న తర్వాత ఆహ్, నీకేంది నీ స్పెషల్ టాలెంట్స్ ఏందంటే ఏదైనా మొఖం మీద మాట్లాడతా, స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటా, స్టాండ్ తీసుకుంటా, నా కోసం నేను స్టాండ్ తీసుకుంటా, ఫిజికల్ టాస్క్ కూడా ఆడగలుగుతా. ఈ రీసెంట్‌గా జిమ్‌కి పోతా నాకు కండొచ్చిందని చెప్పింది. అవునా! ఆ తర్వాత రిలేషన్‌షిప్‌లో స్ట్రక్ అయ్యి నేనొక టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో స్ట్రక్ అయ్యి అక్కడి నుంచి బయటకి రాలేక ఇబ్బంది పడ్డా. ఎందుకంటే సెట్ కాలే వైబు. అక్కడి నుంచి సెట్ అవ్వడానికి టైం పట్టింది. సో, 6 ఇయర్స్ ఆఫ్ అటాచ్‌మెంట్‌ని బ్రేక్ చేసుకొని ఇండిపెండెంట్‌గా బతకడం స్టార్ట్ చేసిన సంథింగ్ ఆమె స్టోరీ చెప్పేసింది. చెప్పిన తర్వాత ఎక్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయొచ్చా అన్నట్టుగా అంటే చేయొచ్చు అన్నది. బేసిక్‌గా ఎక్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయాలి అవి చేయకూడదు బేసిక్‌గా. ఎక్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేయొచ్చంటే అదేదో చేయొచ్చు తప్పే ఉంది అన్నట్టుగా చెప్తాం గానీ, అవన్నీ పెట్టుకోవద్దు. తలకాయ నొప్పి, చికాకు వాళ్ళకైనా, మీకైనా. సో, టోటల్లీ ఫెయిర్ ఇండివిడ్యువల్ పైన ఆధారపడి ఉంటదని చెప్పింది. సో, ఫోన్ లేకుండా ఉండలేనని చెప్పిందని చెప్పి ఫోన్ పలగొట్టే ప్రయత్నం చేశారు గానీ, అబ్బా! ఏమన్నా స్కెచ్చా. ఫోన్ పలగొట్టినట్టే పలగొట్టి ఆమె ఫోన్ ఈవెన్ కేస్ కూడా దానికి ఎనకాల పెట్టేది ఉంటది చూడు కేస్. అది కేసు కూడా పెట్టిర్రు. వాళ్ళు ప్లాన్ చేసిర్రా? లేదంటే ఆల్రెడీ కేసు అట్లా డమ్మీ కేసు ఉందా? ఏం చేసిర్రో తెలవదు. మొత్తానికైతే స్క్రిప్ట్ కూడా ఉండొచ్చు అక్కడ. సో, ఫోన్ పలగొట్టిర్రు. ఆహ్, ఫ్ పలగొట్టిన విధానం కూడా షాకింగ్‌గా అనిపించింది. ఆ తర్వాత కట్ చేసి మళ్ళీ ఆమెకి తీసుకొచ్చి ఫోన్ ఇవ్వడం అనేది వావ్ అనిపించింది. సో, ఆ తర్వాత డిస్‌రెస్పెక్ట్ అనే పాయింట్ బాగానే తిరిగింది ఇక్కడ. షూస్ క్లీన్ చేయమంటే డిస్‌రెస్పెక్ట్ నాకది నేను చెయ్యను అన్నది. ఆఫ్‌కోర్స్ ఇట్లాంటివి పెడతారు మనకు తెలుసు. రౌడీస్ టైప్‌లో కాబట్టి ఇట్లాంటివి పెడతారు. ఆమెకు కూడా మెంటల్లీ ప్రిపేర్ అయ్యొచ్చింది. ఫోన్ పలగొడతారని ప్రిపేర్ వచ్చిన శాలిని షూస్ తుడవమంటారని అంటే ఇట్లాంటి పనులు చేపిస్తారని ప్రిపేర్ కాలేదా? కాకపోతే ఏందంటే ఇట్లాంటి మాటలు మాట్లాడాలి. 'బిగ్ బాస్‌కి' సెల్ఫ్ రెస్పెక్ట్, డిస్‌రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్, ఈ రెస్పెక్ట్ ఇట్లాంటి మాటలు మాట్లాడితే కొంచెం హెచ్చుల మాటలు మాట్లాడితే ఏందంటే అది అప్పుడు వాళ్ళకి గమ్మత్తు అనిపిత్తదన్నట్టు. సో, ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనిషి క్యూట్‌గా ఉంది. స్క్రీన్‌కి బాగుంది. పనికొస్తది. కాబట్టి మనకు పాజిటివ్‌గా మనం ముందుకు తీసుకొని పోవచ్చు అన్నట్టుగా వాళ్ళకుంటది. సో, అదొక పాయింటు. పైకెళ్ళి ఇగ ఇట్లాంటి డిస్‌రెస్పెక్ట్ నాకిట్లాంటియి నచ్చవు. ఇట్లాంటియి అంటే ఏందంటే ఇంకింత మనకి ఉపయోగపడతది. ఫర్దర్‌గా మనం ఇంకింత సతాయించితే ఆమె ఫీలయినా, అరిసినా, లొల్లి పెట్టినా ఏదైనా మనకి కొంచెం ఉపయోగపడతది కంటెంట్‌గా అన్నట్టుగా ఉంటది. సో, పంపించిర్రు షూస్ తుడవాలి అని చెప్పిర్రు. అయితే ఇక్కడ చూడండి వేరే కంటెస్టెంట్‌లతోటి నువ్వు తుడవవా? అవతల పో 3 రేట్స్ అని కూడా ఇయ్యొచ్చు. ఇక్కడ బుదరకిచ్చిర్రు. చెప్పిర్రు. బిందు మాధవ్ అన్నది కదా! షూ క్లీన్ చేయకపోతే ఆపర్చునిటీ పోతుంది కావచ్చు అని చెప్పింది. ఎందుకు చెప్పడం అట్లా? చెప్పొద్దు కదా! చెప్పిర్రు. అంటే కొంత పాజిటివ్‌గా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు మెంటల్‌గా. టీమ్ హెడ్స్ వాళ్ళు ఫిక్స్ అయినా గానీ వీళ్ళు ఫిక్స్ అవ్వాల్సిందే కదా! తప్పదు. వీళ్ళకేముంది వాళ్ళు ఆడిస్తే వీళ్ళు ఆడాల్సొస్తది కదా! సో, షూ క్లీన్ చేయకపోతే ఆపర్చునిటీ మిస్ అయితది. సో, రిస్క్ చేసి ఇక్కడి దాకా వచ్చినా అంటున్నావు కాబట్టి ఈ రిస్క్ చేయవా అని చెప్పి శ్రీముఖి చెప్పడం. ఇదేదో పక్కకొచ్చి చెప్పిర్రు వాళ్ళు. చెయ్యమ్మా పర్లేదు మనోళ్ళే అంత చెయ్యి ఏం కాదు మనయే చూద్దాం అని చెప్పారు. చెప్పంగానే సరే రిస్క్ చేసి వచ్చినా కాబట్టి చేస్తా అని చెప్పి పోయి చేసింది. బకెట్‌లో ముంచింది. బకెట్‌లో ముంచొద్దు క్లాత్ ముంచి తుడవాలి అని చెప్పి అది కూడా టీచర్ ట్రైనింగ్ క్లాస్ టీటీటీసీ ఆ టైప్‌లో బిందు మాధవి చెప్పడం, ఇవి చేయడం. కానీ నువ్వు అంటే నువ్వు చాలా జోక్‌గా తీసుకుంటున్నావు. అంత సక్కగా చేస్తున్నావు. రెడ్ ఫర్ మీ అని చెప్పి ఆమె చెప్పేసింది. చెప్పినంక నువ్వు ఇది నడతా ఉండండి. నువ్వు షూ తుడుతా ఉండు. తర్వాత నీ ఫీలింగ్ ఏందని తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అభి యాంకర్‌ని పిలిచిర్రు. మనోడు పాట బానే పాడిండబ్బా! శ్రీముఖి దగ్గర ఉన్న పెద్ద పొరపాటు ఏందంటే పెద్ద తప్పేందంటే లిటరల్లీ వాడు అంటే ఒక పర్సన్ బయట నుంచెళ్ళి వచ్చిండు. ఇండస్ట్రీ అతను కాదు. ఇప్పుడు అవినాష్ ఒక పాట పాడుతుంటే అబ్బా! చెండాలంగా పాడినవు ఆపు అంటే ఓకే. బయట నుంచెళ్ళి ఒకడొచ్చిండు. కొత్తగా వచ్చిండు స్టేజ్ మీదకి. పాట పాడుతూ రావాలి. నేను పాట పాడుతూ రావాలి. వాళ్ళకి చెప్పిన డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి నాకు పాటేసారు. డాన్స్ చేసుకుంటూ రాలేకపోతున్నా నేను అన్నట్టుగా చెప్పిండు. ఏందిరా నువ్వు డాన్స్ చేయలేదేంది అన్నట్టు వాళ్ళు మాట్లాడితే అతను ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాడు. చేసుకుంటే సరే మళ్ళా రాపో అంటే పోయిండు. ఇగ అది కామెడీ చేసిర్రు వీళ్ళు. పాట పాడుకుంటూ వచ్చిండు. బానే పాడిండు కదా! ఆహా! ఆహాహా! బొమ్మ అనుకుంట మంచిగా పాడిండు. మంచిగా పాడుతుంటే మధ్యలో ఆపి చాలురా ఇంతకుముందు వచ్చిందే బాగుంది. ఇది దీనికంటే అదే బెటర్ ఉంది అని చెప్పి మళ్ళీ అదే బెస్ట్ కదరా! అని చెప్పి మళ్ళీ రాపో అని చెప్పి మళ్ళీ పోయి చిన్నగా పాడతా అని చెప్పి మళ్ళీ చిన్నగా పాడుతుంటే ఆపిచ్చి అక్కడ ఖతం కాన్ఫిడెన్స్ పీకింది. బేసికల్లీ తనకి అంత నాలెడ్జ్ లేదు. తనకంత కాన్ఫిడెన్స్ లేదు. యంగ్ ఉన్నాడు. కొంచెం ఇంకా పూర్తి స్థాయిలో మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నట్టుగా లేదు. నాకనిపించిందయితే అదే. సో, మనోడికి అభి అనే అతనికి అంత మెచ్యూరిటీ ఏమి అనిపియలేదు. ఇప్పుడు శాలిని విషయంలో ఏందంటే, ఇప్పుడు ఎక్స్‌ని కూడా పొగిడిన విధానము, హ్మ్. తన అంటే తను
షూస్ తుడవాలంటే డిస్‌రెస్పెక్ట్‌గా ఫీల్ అయిన విధానము. ఇవన్నీ కొన్ని క్వాలిటీస్, కొన్ని క్యారెక్టర్స్ కనిపించినాయి గదా! ఇక్కడ. ఫోను చూస్తే చూడుర్రి గానీ స్నాప్‌చాట్ చూడొద్దు. నాకు ప్రైవసీ అనేది ముఖ్యం. నా ఫోను చూడాల్సిన ప్రైవసీ అంటే మీ ఫోను నేను చూడడం అనేది కరెక్ట్ కాదు. నా ఫోను మీరు చూడడం అనేది కూడా కరెక్ట్ కాదు అని తన ఒకటుంటది సెల్ఫ్‌గా. అవి చూపించుకున్న విధానం అవన్నీ క్వాలిటీస్ కింద లెక్కేస్తారు. ఇప్పుడు అభికి ఎకరం ఏంటి ప్రాపర్టీ డీల్ చేస్తానంటే ఎకరానికి ఎన్ని గుంటలంటే 10,000 అన్నాడు. అంతేనా? 10,000 గుంటలు అన్నాడు. గుంట అంటే తెలవదు నాకు. మా దగ్గర లేదు అని జెప్పాలే. అది తెలవదు. ఆన్సర్ చెప్పేయడం ఎందుకు? నీకు తెలవని దానికి ఆన్సర్ చెప్పడం ఎందుకు? తెలవదని చెప్పాలి గదా! 10,000 గుంటలేంది 10,000 గుంటలు? 40 గుంటలు, 10,000 గుంటలు పాపం అది తెలవదు ఆయనకి. మనోడికి వర్త్ కాదు అనడానికి సడెన్‌గా ఏంటి నే సాంగర్ అని ఎందుకు పెట్టుకున్నావు అంటే సింగర్‌నే సాంగర్ అంటారు. సినిమాలో ఉంది అది ఇది అని చెప్పి చెప్పేసిండు. ఏదో స్టోరీ చెప్పిండు. ఏదో తెలిసి తెలియని వయసులో పెట్టుకునే పేర్లు లాంటిది అనుకోవాలి. అట్లాంటివి చెప్పేసిండు. దానికి ఎక్స్‌ప్లనేషన్ కరెక్ట్ లేదు. కట్ చేస్తే 'రణబీర్ కపూర్' సినిమాలో అట్లుంటదని చెప్పిండు. నిన్నెవరన్నా 'శ్రీముఖి' మజాక్‌లో నిన్నెవరన్నా 'రణబీర్ కపూర్' లాగా ఉంటావు అని చెప్పిర్రా అనంటే ఆఫ్‌కోర్స్ ఏంటి లాట్ ఆఫ్ పీపుల్ అని చెప్పి ఇట్లా ప్రౌడ్‌గా సిగ్గుపడుతూ చెప్పడం. అది నిజంగా పొగిడింది 'శ్రీముఖి' అని అనుకున్నాడు. అంటే అక్కడ సర్కాజంకి, ఎటకారానికి, ఎకిలికి, వాస్తవానికి డిఫరెన్షియేషన్ కూడా తెలుసుకోలేకపోతాడు. ఇంకా అతనికి మెచ్యూరిటీ లేదు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది అక్కడనే వాళ్ళకి. ఇంకెందుకు తీసుకుంటారు? వాళ్ళు జోక్ చేస్తుర్రు. వాళ్ళు మజాక్ ఉడాయిస్తుర్రు నీ మీద. నిన్ను గేలి చేస్తుర్రు అనేది అర్థం చేసుకోకపోతే నేను 'రణబీర్ కపూర్‌తో' పోల్చలేదు. అట్లా పోల్చంగానే నువ్వు ఆ డైలాగ్ ఏసినావు చూడు నువ్వు బకరా అయిపోయినావు అన్నట్టు. అట్లా చేసిర్రు. బకరాని చేసి బయటకు వదిలిర్రు. ఇక ఫ్యాషన్ డిజైనింగ్ ఇష్టం అని చెప్పి మోడల్‌ని, ఎంటర్‌ప్రెన్యూర్‌ని ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పుకోవడం అంత కామన్ అయిపోయింది. ఇప్పుడు నా పికిల్స్ బిజినెస్‌ని కూడా నేను ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పుకునేటట్టే ఉన్నది ముచ్చట. మన స్వాతి పికిల్స్‌కి కూడా ఎంటర్‌ప్రెన్యూర్ ఎంటర్‌ప్రెన్యూర్ అనేది సమ్‌వాట్ డిఫరెంట్. బిజినెస్ చేయడం వేరు. ఎంటర్‌ప్రెన్యూర్ అనేది వేరు. సరే. జనాలకి ఏందంటే అదొక ట్యాగ్. ఇప్పుడు వచ్చినోళ్ళు ఎంతమంది ఎంటర్‌ప్రెన్యూర్ అంటున్నారు. ఎంటర్‌కంత బిజినెస్ పెట్టుకొని ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎట్టా? ఈ మొక్కులో యాహ్! ఆ తర్వాత నేను కాము, మల్టీ టాలెంటెడ్, నేను క్రికెటర్‌ని, ఫ్యాషన్ డిజైనర్‌ని. మీ ఏజ్ చిన్నది. అన్నీ యేసుకొని ముంగటేసుకొని నేనే తోపు, నేనే తురుము అని చెప్పుకోవడం వేస్ట్ దండగా. ఆ మోడల్ అంటన్నావు పాపం ఆ డ్రెస్సింగ్ అంతా బాలేదు. నువ్వే డిజైన్ చేసుకున్నావు అంటున్నావు డ్రెస్సింగ్ బాలేదు. నువ్వు అవతలోళ్ళని జడ్జ్ చేయమన్నప్పుడు నాకు జడ్జ్ చేసేంత ఏజ్ లేదన్నావనుకో భలే ఉంటది. నాకు అవతలోళ్ళని జడ్జ్ చేసేంత ఏజ్ లేదు. కంటెంట్ అంటే హౌస్‌లోకి పోయిన తర్వాత అక్కడ ఏదైనా ఫైట్ ఉంటే ఆ సిట్యుయేషన్ నాకు తెలుస్తది కాబట్టి నేను మాట్లాడతా. ఇప్పుడు ఆ అమ్మాయిని మీరు జడ్జ్ చేయమంటారు. నేను ఆ అమ్మాయిని జడ్జ్ చేసేంత ఏజ్ నాది కాదు అని చెప్తే భలే ఉంటది. అట్లా చెప్పకుండా నీకు మేకప్ ఎక్కువైంది, లిప్‌స్టిక్ ఎక్కువైంది, చైన్ కరెక్ట్‌గా సెట్ కాలేదు. బిల్లలేసుకొని వచ్చినావు నువ్వు ఆ చైన్ సెట్ అయిందని నువ్వు అనబడతవి. దట్ వాస్ ద డిఫరెన్స్. క్రింజ్ అయిపోయాను. అది. మీకేమనిపించింది? ఆ తర్వాత ఈ నువ్వు అంటే ఇంకా లవ్ స్టోరీ గురించి యూ ఆర్ డు నాట్ మ్యాచ్ మై స్టాండర్డ్స్ అని తీసేసిన లవ్ స్టోరీని అని చెప్పి రాసినావు కదా! ఇంకా ఇవి హెచ్చులున్నాయి. 'రణబీర్ కపూర్' అని యెస్ ఆఫ్‌కోర్స్ లాట్ ఆఫ్ అన్నట్టుగానే ఉన్నది. ఆ అమ్మాయి నాకు సెట్ కాదు. నా స్టాండర్డ్స్‌కి నువ్వు రీచ్ అయితలేవు అని చెప్పి అమ్మాయిని రిజెక్ట్ చేసినావు అన్నప్పుడు నాకు బీపీ లేసింది అని చెప్పి 'బిందు మాధవ్' రిజెక్షన్ ఇచ్చిన అంటది. ఆల్రెడీ బుక్‌లెట్‌లో రాసిన పాయింట్ అది. మరి బుక్‌లెట్‌లో ఆ పాయింట్ రాసినప్పుడు ఆ పాయింట్ మీదకెళ్ళి రిజెక్ట్ చేసామని చెప్పి తీసుకొచ్చినట్టు అయితది తప్ప అట్లా ఇట్లాంటోళ్ళని తీసుకునే బదులు ఇఫ్ ఇన్ కేస్ అభి అనేట అతన్ని రిజెక్ట్ చేద్దాం. రన్నింగ్ రాజా అనే అతన్ని రిజెక్ట్ చేసుడే. ఇట్లాంటి ప్రొఫైల్స్ కరెక్ట్ కాదు అన్నప్పుడు వాళ్ళని తీసుకోకుండా వర్తీ కంటెస్టెంట్స్‌ని తీసుకుంటే బావుంటది కదా! అంటే వర్తీ కంటెస్టెంట్‌ని తీసుకుంటే ఎలిమినేట్ చేయడానికి కరెక్ట్‌గా ఉండదని చెప్పి అన్‌వర్తీ కంటెస్టెంట్స్‌ని తీసుకొని ఎలిమినేట్ చేస్తున్నట్టుగా ఉంది ఇది. మీకేమనిపించింది? అభిజిత్‌కి ఎక్కడ నచ్చలేదు తెలుసా? అభిజిత్‌కి టక్కన కొట్టేసింది ఎక్కడ అంటే ఎకరానికి ఎన్ని గుంటలు ఉంటాయి అనంగానే అయిపోయింది. మనోడు చెప్పిన 10,000 గుంటలు అని చెప్పంగానే ఫీజులు అవుట్ అయిపోయినాయి. శ్రీముఖి ఎన్ని తవ్వితే అన్ని గుంటలు ఉంటాయంటే ఓ హోల్స్ ఓకే. ఎన్ని తవ్వితే అన్ని ఉంటాయని. అయ్యా! ఆమె బ్లఫ్ చేస్తాంది, ఆగం పట్టిస్తాంది, నువ్వు ఆగమైతాను. మొత్తంగా ఆగమైపోయాను. సో, ఆ తర్వాత శాలినిని తీసుకొచ్చిర్రు. ఏ పనైనా చిన్న పని కాదని అభిజిత్ రావడం, షూ తుడవడం ఇదంతా డ్రామా. ఇదంతా టీఆర్‌పీ. ఇదంతా అభిజిత్ ఫ్యాన్స్‌ని టక్కన కట్టేయడానికి చేసిన ప్లాన్. ఆఫ్‌కోర్స్ స్క్రిప్ట్ తెలిసిపోతుంది. నాకు తెలిసిపోతది. కానీ చూసే జనానికి ఏమనిపిస్తది? వావ్! అభిజిత్ అనిపిస్తది. ఇప్పుడు శాలిని ఏమన్నది? ఇందుకే మీరంటే నాకిష్టం. మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు మీరు సూపర్ అని. మీరు అసలు ఎక్సలెంట్ అని చెప్పి థాంక్ యూ అని చెప్పింది. ఆ తర్వాత ఒక హగ్ ఇచ్చిండు పోయిండు. ఇక్కడ నాకు రెడ్ ఇచ్చినా గాని షివరింగ్ రాలేదు. ఇక్కడ స్టేజ్ మీద షివరింగ్ రాలేదు గానీ, ఆయన హగ్ ఇచ్చినప్పుడు నాకు షివర్ అయిపోతున్నా అనంగానే అవునా! అని ఫ్లయింగ్ కిస్‌లు ఇవ్వడం, దిష్టిలు తీయడం ఇదంతా లవ్ ట్రాక్ ఏసిర్రు మొత్తంగా. ఏముంటాయి ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎయ్యాలి. ఇదేంది 'ఉప్పెన' సినిమా సాంగులు. నీ కళ్ళు నీలి సముద్రం నా మనసి ముందుట్లో పడవ ప్రయాణం టిటిరి టిటిరి టిటి అన్నట్టుగా వీళ్ళకి బీజీఎంలు ఎయ్యాలి ఇప్పుడు లవ్ మ్యూజిక్‌లు. క్యూకి తుమ్ హీ హో
ఫ్లయింగ్ కిస్‌లు అయినాయి. హగ్ మనస్ఫూర్తిగా ఇయ్యలేనట్టున్నారు కదా! మళ్ళీ ఇస్తావా అని చెప్తే టిక్కు 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 టిక్ అని ఉరికింది. పోయింది. హగ్ చేసుకున్నది. వాయమ్మ లవ్ స్టోరీయో అనుకున్నా. నేనైతే లిటరల్లీ తెలుసా నాకనిపిస్తుంది. అరే! ఆపండ్రా ఎవరన్నా ఆపండ్రా అన్న ఫీలింగ్ వత్తంది నాకు. కంటిన్యూ అయితుంది. అరే! మామూలు కాదు నాకు. అప్పుడే మీరు చుట్టాలయ్యారేంట్రా అన్న డైలాగ్ నాకు లోపల కొడతాంది. అక్కడ శ్రీముఖి అన్నది లాస్ట్‌లో. ఇది ఒడుస్తలేదు ఇక కంటిన్యూ అయితున్నది వీళ్ళది. ఆ గ్రీన్స్ ఇవ్వడము, హగ్స్ ఇవ్వడము, బిందు మాధవి, నవదీప్ వీళ్ళందరూ హగ్ చేయడము, మళ్ళీ ఆ కవర్ ఏంది ఆ ఫోన్ రిటర్న్ ఇచ్చేయడము ఇదంతా. ఆ తర్వాత నాకు 1,50,000 ఎట్లా పెట్టాలో అనుకున్నా. ఆఫ్‌కోర్స్ నాకు యాపిల్ కవర్ ఉంది. అంటే ఇన్సూరెన్స్ ఉంది అంట. ఇన్సూరెన్స్‌లో కవర్ అయిపోతది అంట. మాన్యువల్‌గా ఎవరైనా కొట్టి పలగొడితే ఇన్సూరెన్స్‌లో కవర్ అయిద్దా? కాదు కదా! యాక్సిడెంటల్‌గా అయితే అయితది. అది యాక్సిడెంటల్‌గా కాదు కదా! యాహ్! అయితదా? యాపిలోళ్ళు చెప్పండి. యాహ్! నీ కరేజ్ నాట్ ఆన్ స్టేజ్ నీ లైఫ్‌లో ఉన్న కరేజ్ నువ్వు ఒక్కదానివే సోలోగా అక్కడ ఆస్ట్రేలియాలో బతికి ఆడికి పోయి బతికినావంటే అంత కరేజ్ నీ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ వీటి మీదకెళ్ళి నాకు బాగా నచ్చినవి అని చెప్పి బిందు మాధవ్ వాళ్ళు చెప్పడం. యు ఆర్ ఎ ఫైటర్ అని చెప్పి అభి చెప్పడం. మళ్ళీ కిస్సులు. పెళ్లి చేసుకుంటావా అని సంబంధాలు కలపడం. కలిపేస్తున్నారు సంబంధం చుట్టాలైపోయారు వీళ్ళంతా. పెళ్లి చేసుకుంటావా అని అడగడం. అంటే అఫ్‌కోర్స్ ఎవరు కాదంటారు అని శాలిని చెప్పడం. చెప్పిన తర్వాత అభి సైడ్ అబ్బాయికి తరపున నేనుంటాను అని చెప్పి ఆమె అమ్మాయి తరపున ఈమె మొత్తానికి నేను రెడీ అంటే నాకు మళ్ళీ అభి కూడా పోయేటప్పుడు నాకేదో చెప్తా అన్నావు నాకేదో చెప్తున్నావు. నచ్చిందా అమ్మాయి చేసుకుంటావా బ్రో? చూసారా లవ్ స్టోరీ అని చెప్పి శ్రీముఖి అబ్బాయి సైడ్ నుంచి స్టార్ట్ అయిపోయింది అని చెప్పి బిందు మాధవి నా క్రష్. సరే చెప్పు ఏందో చెప్తాను అంటే మీ మైండ్ గేమ్ ఇష్టం నాకు మీరు క్రష్ కానీ అక్కడ మధ్యలో కొన్ని జరిగినాయి అప్పుడు నాకు నచ్చలేదు మీరు. ఏం లేదబ్బా ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచింది తెలుసా? మోనాల్తో అఖిల్ అండ్ అభిజిత్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నచ్చలేదు అన్నట్టు చెప్తాను. పులి మేక డైలాగ్ అయితే నాకు ఎంత ఇష్టమో అది నేను సేవ్ చేసుకుని పెట్టుకున్నా. ఎప్పుడు చూస్తూ ఉంటా. నీ ఆరాకి గూస్ బంప్స్ వచ్చేటి నాకు అదని చెప్పి చెప్పంగానే ఇక నవదీప్ స్నాప్చాట్ చూపిస్తావా మరి అంటే ఫస్ట్ అంటుంది అన్నాడు స్నాప్చాట్ చూపియాను అని. స్నాప్చాట్ అనేది ప్రైవసీ అది ఒకటి చూడొద్దు అని చెప్పింది. అయితే స్నాప్చాట్ చూపిస్తాను దాని ముందు నాకేమైనా బాయ్ ఫ్రెండ్ లేడు చూపిస్తాను నాకేమంటే నాకు చూపివా అంటే చూపియా నీకు అంటుంది. అది వేరు ఇది వేరు అంటుంది. మొత్తానికి అయితే అప్పుడే చుట్టాలు అయిపోయారట్రా అని చెప్పి డైలాగ్ కొట్టింది అయిపోయింది. బబ్లీగా క్యూట్గా అంత బాగానే ఉన్నది. మిస్ యూలు లవ్ యూలు చెప్పుకొని టాటా బై బై చెప్పి వెళ్ళారు. 2 గ్రీన్స్ వచ్చినాయి, ఒక రెడ్ వచ్చింది. ఒక రెడ్ బిందు మాధవ్ నుంచి 2 గ్రీన్స్ అభిజిత్ అండ్ నవదీప్ నుంచి. దట్ వాజ్ ద శాలిని పటేల్. ఆ తర్వాత మళ్ళీ అభిని పిలిచి కామెడీ బీజిఎం వేశారు చూసారా? కామెడీ పీస్ అయిపోయింది పాపం. మెడిటేషన్ చేయమన్నారు కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించారు. ఇంకా నయ్యం అవి వేయలేదు. నేను అసలు కోపదారి మనిషినండి. అవన్నీ ఎత్తే ఘోరం ఉండి ఇంకా రెడ్లు ఇచ్చి పంపించేసారు అంతే ఏం లేదు. యూ డోంట్ మ్యాచ్ మై స్టాండ్స్ అన్నవే అప్పుడే అయిపోయింది. ఎన్ని గుంటలు అనడానికి మళ్ళీ అంటే నాకు ఐ స్టిల్ డిడ్ నాట్ గెట్ వాట్ ఈస్ దట్ గుంటలు అన్నట్టుగా అన్నాడు. గదేదో గుంటలు అంటే నాకు తెలియదని ఫస్ట్ అంటే అయిపోగా ఈ పెంట అంతా జరగకపోయేది కదా. ఇంప్రెషన్ బీకింది. సరే ఆ తర్వాత సింగర్ ఝాన్సీ వచ్చింది. లిటరల్లీ నాకు సింగర్ ఝాన్సీ ఉన్నంతసేపు వావ్ అన్న ఫీలింగే ఉంది. వచ్చింది వ్యవసాయం చేస్తాను, నాన్నకు సహాయం చేస్తాను, ఫోక్ సింగింగ్ చేస్తాను, పీజీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేస్తున్నా అని చెప్పింది. అండ్ 3 ఆడపిల్లలము చిన్నదాన్ని నేను. ఇంట్లో అందరూ 3 ఆడపిల్లకు పుట్టినప్పుడు పేరెంట్స్ బాధపడ్డారు. కాకపోతే ఒక మొగరాయిలాగా కొడుకులాగా బాధ్యతను తీసుకుంది. ఎందుకంటే 3 ఆడపిల్లలు కాకుండా వ్యవసాయం చేసే కుటుంబంలో ఒక అబ్బాయి ఉంటుందంటే పొలం దున్నడానికో, బర్రెలు మేపడానికో, ఏమైనా బరువైన పనులు చేయడానికో పనికొస్తారు కదా అన్న పాయింట్‌లో ఉన్నారు. అట్లాంటప్పుడు నేను మొగరాయిలాగా నా తండ్రికి సహాయపడాలని చెప్పి 9వ తరగతిలోనే నేను వ్యవసాయం నాగలి దున్నడం, పొలం దున్నడం, ట్రాక్టర్ దున్నడం నేర్చుకున్నా అని చెప్పింది. బాగా అనిపించింది. అఫ్‌కోర్స్ మన ఊళ్ళలో చాలామంది ఉంటారు చెల్లెళ్ళు. కానీ చదువుకోగానే చదువు మీదకి పోతారు. మళ్ళీ ఇవన్నీ ముట్టరు. కొంతమంది చదువుతో పాటు ఇవి కూడా చేస్తారు. సో, మంచిగానే చేస్తుంది. నైస్. ఉంటారు మన ఊళ్ళల్లో చాలా మంది ఉంటారు. బేసిక్‌గా ఎక్కువ శాతంగా కులాల పేర్లు చెప్పడం ఎందుకులే గానీ 1, 2 కులాల నుంచి చాలామంది ఉంటారు. కుటుంబం అంతా కూడా వ్యవసాయ కుటుంబాలు ఉంటాయి. సో, ఝాన్సీ సో, నెక్స్ట్ ఇంటర్‌లో తన మార్క్స్ చెప్పింది. 926 వచ్చినాయంట. అంటే నాకు వెంటనే ఒక పాట యాదకొచ్చింది. పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పెగుబంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా. ఆ పాట యాదకొచ్చింది. బేసిక్‌గా ఇటు చదువు, పాటమ్మ ఉంది, చదువులమ్మ ఉందన్నట్టుగా అనిపించింది. చక్కగా పాటలు పాడతా 750K 760 అయింది ఇప్పుడు. అట్లా వీడియోలు పెడితే ఇట్లా 'బిగ్ బాస్' అగ్నిపరీక్ష ప్రోమోలు పెట్టుకుంటుంటే 1.5 మిలియన్ 2 మిలియన్ అట్లా పోతున్నాయి ఆ వీడియోలు. అంత ఫాలోవర్స్ ఉన్నారు. రైతులకు సంబంధించిన సమాచారం వ్యవసాయం చేసుకుంటూ వీడియోలు పెడుతది. 750K ఫాలోవర్స్ ఉన్నారు ఆల్రెడీ.
ఇప్పుడు ఆల్రెడీ ఫోక్ సింగింగ్‌లో ఉంది. సోషల్ మీడియాలో బాగానే పరిచయం గానీ, నేను అందరికీ తెలవాలి. యువతకు వ్యవసాయం గురించి నాలెడ్జ్ రావాలి. అండ్ వ్యవసాయం పట్ల నాలెడ్జ్ రావాలి. నా వాయిస్ సోషల్ మీడియాలో తెలుసు కదా! అందరికీ తెలవాలి అన్న ఉద్దేశ్యం. అంటే ఇప్పుడు సింగర్ ఝాన్సీ ఉంది. నాకు తెలుస్తది. ఎందుకంటే నాకు ఫోక్ సింగర్స్ చాలామంది పరిచయం కాబట్టి నాకు తెలుస్తది. కళాకారుల దాంట్లో. ఈవెన్ నాకు కూడా సింగర్ ఝాన్సీ బాగా పరిచయం లేదు. ఈ దీని తర్వాతనే బాగా తెలిసింది. అంటే నేను అప్పుడప్పుడు చూసేది వీడియోలు గానీ, నేను అంత పెద్దగా ఫాలోవర్‌ని కాదు. ఇప్పుడు చూసినాక నాకు అర్థమైంది. ఓహ్! సింగర్ ఝాన్సీ వెరీ టాలెంటెడ్. కానీ ఇంకా అందరికీ తెలవాలి. చాలా మందికి, కోట్ల మందికి తెలవాలి అన్నప్పుడు ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్ కరెక్ట్ కదా! నా వాయిస్ అందరికీ తెలవాలి అన్నది. సో, అది. ఇక్కడ ఈమె కూడా పాపులారిటీ కోసమే వచ్చింది. కానీ ఎవరైనా ఫేమ్ కోసం వచ్చినా, లేదంటే పేరు కోసం వచ్చినా అంటే తీసుకోరు. అదే ఎక్స్‌పీరియన్స్ చేయడానికి వచ్చినా అన్నది శాలిని తీసుకున్నారు. ఎక్స్‌పీరియన్స్ ఈజ్ నథింగ్ బట్ ఆమెకు అందరికి పోవాలి. అక్కడి నుంచి పేరే వస్తది. శాలిని అన్నది తన వాయిస్ తెలవాలన్నది. అది కూడా పేరే. కానీ ఎప్పుడైనా ఒక విషయం ఒక రకంగా చెప్తే చెడ్డగా అనిపిస్తది. ఇంకో రకంగా చెప్తే మంచిగా అనిపిస్తది. నాకు 'బిగ్ బాస్' హౌస్ అంటే ప్రాణం. నేను అక్కడికి పోయి నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నా అని అంటరు. అంటే అది పాజిటివ్‌గా కనబడతది. నాకు 'బిగ్ బాస్‌లో' పోతే మంచి పేరొస్తది. ఆ తర్వాత మంచి పైసలొస్తాయి అనంటే ఈడు లోబీ లెక్క కనబడతాడు. దట్ వాస్ ద డిఫరెన్స్. ఒకటే ఆన్సరు. రెండిటికి ఒకటే రిజల్ట్. రిజల్ట్ వచ్చేది ఒకటే. కాకపోతే ఏందంటే నీ పర్సెప్షన్ నువ్వు నీ నీ థాట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్‌గా అనిపిస్తది వాళ్ళకి. అట్లా. రైట్. 'మట్టిలో మాణిక్యం దొరికిందని' ఒక పాట పాడమంటే బురద నుండి బువ్వని తీస్తే కమ్మాగుందని తింటారు. వందనాలు రైతన్న పాట పాడింది. సూపర్ అన్నారు. సప్పర్ కొట్టిర్రు. అసలు ఎక్సలెంట్. 'మట్టిలో మాణిక్యం దొరికింది' సూపర్. అంటే గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అయితున్నా చెప్పింది. మా నాన్న కోరిక గవర్నమెంట్ జాబ్. ఒక్కలన్నా గవర్నమెంట్ నౌకరిగాలు కావాలని అందరికుంటది. మా నాన్నకు కూడా ఉండేటిది. ఎవరన్నా ఒక్కలన్నా నౌకరిగాలు కావాలంటే ఒక్కలు కాలే. అంతా డిఫరెంట్ అయిపోయారు. మా తమ్ముడేమో ఫోటోగ్రఫీ ఫీల్డ్. కాకపోతే మంచి సినిమాటోగ్రాఫర్‌గా మారిండులే. అట్లా ఉంటది. ఊర్లల్లో ప్రతి తండ్రికి పిల్లలు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఉంటది. అది. వ్యవసాయం చేస్తాది అని చెప్తే ఇక్కడ ట్రాక్టర్ గురించి అభిజిత్ అని నాకు ఫేవరెట్ వెహికల్ ట్రాక్టర్ అని చెప్పిండు. ఆ ట్రాక్టర్ నడుపుతా అనేది ఏయలేదు. ఏసి వీడియో చూపిస్తే భలే ఉండు. అసలు వ్యవసాయం చేసేటోళ్ళకు ఉండే కష్టాలు ఏంటి అని చెప్పి నవదీప్ అన్న అడిగితే చెప్పింది. చాలా మంచిగా చెప్పింది. అంటే పెట్టుబడి పెడితేంది పంట పండది. కానీ పెట్టుబడి పెట్టినంత కూడా చాలా సార్లు రాదన్నది. ఆఫ్‌కోర్స్ ప్రతిసారి నష్టం వస్తే రైతు కూడా వ్యవసాయం చేయడు. ప్రతిసారి ఒక్క రూపాయి ఆదాయం లేకపోతే వ్యవసాయం చేయడు. ఇంకేదైనా పని చేసుకుంటాడు. ఆఫ్‌కోర్స్ అట్లా చాలామంది వ్యవసాయం కాకుండా వేరే పనులు చేసుకుంటుర్రు. కానీ లాభాలు కూడా ఉంటాయి. నష్టాలు ఎక్కువ ఉంటాయి. లాభాలు కూడా ఉంటాయి. నేను పొద్దుగాల ఒక వీడియోలో కూడా నిన్న ఒక వీడియోలో కూడా చెప్పిన. రొయ్యల చెరువు వేసేటోళ్ళకి చాలా వరకు నష్టాలుంటాయి. 10 సార్లు ఏస్తే ఒక్కసారి జాక్‌పాట్ కొట్టొచ్చు. ఆ ఒక్కసారి జాక్‌పాట్ అనేది వర్కౌట్ అయితది. ఆఫ్‌కోర్స్ రొయ్యల చెరువులో ఉన్నట్టుగా మిగతా అన్ని వ్యవసాయాలలో ఉండయి. వరి ఏసుకునేటోడికి, చిలకలు దున్నుకునేటోళ్ళకి, ఇప్పుడు పత్తి ఏసుకునేటోళ్ళకి, మిరప ఏసుకునేటోళ్ళకి ఆ సీజన్‌లో పంటకి రేటు గట్టిగా వస్తే వర్కౌట్ అయిపోతది. దిగుబడి గట్టిగా రావాలి, రేటు గట్టిగా రావాలి. చెప్తున్నా జూదం ఆడినట్టే, పేకాట ఆడినట్టే, ప్రకృతితోటి పేకాట ఆడినట్టు ఉంటది ముచ్చట. దళారీలతోటి పేకాట ఆడినట్టు ఉంటది ముచ్చట. అది. కష్టమే. గొడ్డు కష్టం పడాలి. రైతు కష్టం గొప్పది. ఆల్వేస్. ఎనీ టైమ్. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌లు ఏస్తా ఉంటే చూడుర్రి ఇప్పుడు మనం ఇదివరకు ఒక రైతుని చూసినాం. కానీ ఈ రైతుని చూసినప్పుడు మనకు వేరే ఫీల్ వచ్చింది. అవునా కాదా? అప్పుడే మనకు పాజిటివ్ వైబ్ వచ్చింది. అంటే ఇప్పుడు చదువుకున్న, మంచిగా చదివే అమ్మాయి, ట్రూ రైతు కంటెంట్ మీదనే మిగతా సొల్లు కంటెంట్ కాకుండా, అనే కంటెంట్ కాకుండా రైతు కంటెంట్ మీదనే, వ్యవసాయానికి సంబంధించిన కంటెంట్ మీదనే 7,00,000, 8,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ట్రూ రైతు. మన రైతు పలక అని బ్రదర్ ఉంటాడు చూడు. రైతు బడి, రైతు పలక సంథింగ్ అవన్నీ ఉంటారు చూడు. వాళ్ళు కూడా చాలా మంచి కంటెంట్ చేస్తారు. వాళ్ళు కూడా బెస్ట్ సూటబుల్. కానీ ఇక్కడ ఏంటంటే ఫీమేల్ కాబట్టి టక్కున ఈమెని పుష్ చేస్తున్నారు. అండ్ ఫోక్ సింగింగ్ కూడా టాలెంట్ ఉంది కాబట్టి. 'మట్టిలో మాణిక్యం దొరికింది' సాన పెట్టుకోవాలని చెప్పిర్రు. డాన్స్ చేయమంటే డాన్స్ కూడా మంచిగానే చేసింది. బిందు మాధవ్ గారు కూడా వచ్చి చేసిర్రు. ఆ తర్వాత ఇలాంటి కథలు బయటకు రావాలి అని చెప్పి గ్రీన్ ఇవ్వడం. బిందు మాధవ్ కూడా చెల్లెమ్మ నీకు అమాయకత్వం ఉంది. ఈ అమాయకత్వం ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి గ్రీన్ ఇవ్వడం. అభిజిత్ నా ఫేవరెట్ వెహికల్ ట్రాక్టర్ అని మంచిగా అనిపించింది నువ్వు అని. నెక్స్ట్ రౌండ్‌లో నేను చూడాలి అనుకుంటున్నా. నీకు రెడ్ ఇస్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ రౌండ్‌లో నీ ఫైట్ ఏందో చూడాలి. మెయిన్‌గా ఝాన్సీకి ఉన్న మెయిన్ మైనస్ ఏంటంటే నామినేషన్ చేయమని చెప్పి శ్రీముఖి అడిగితే చేయలేకపోయింది. గట్టిగా మాట్లాడలేకపోయింది. కానీ గట్టిగా మాట్లాడగలుగుతా. అంటే మాకు గొడవలు ఏమన్నా అంటే నువ్వు కొట్లాడతావా అంటే, కొట్లాడడం అంటే కొంచెం ఇంట్లోనే, బయట ఏం కొట్లాడం గానీ ఇంట్లోనే సాఫ్ట్ గర్ల్ లెక్కనే ఉంది. ఇంట్లోనే కొట్లాడతాం రిమోట్ గురించి వాటి గురించి అని చెప్పి నవ్వుకుంటూ చెప్పింది అంతే. మనకు దొరికింది, ఫైర్ పెంచాలి, సానబెట్టాలి అని చెప్పి ఆమెను పంపించి వీళ్ళు అనుకున్నారు. సో 3 గ్రీన్స్‌కి అర్హురాలే. ఒక్కటే ఒక రీజన్ నామినేషన్ చేయమంటే చేయలేకపోయింది కాబట్టి. ఇప్పుడు మిథిలేష్ ఉన్నాడు చూడు, ఆర్గ్యూ చేయమంటే ఆర్గ్యూ చేసిండు. అందుకే 3 గ్రీన్స్ వచ్చినాయి అక్కడ. అది. శ్రీముఖి ఓకే అయిపోయింది. ఆ తర్వాత ఉప్పల్ బాల్ వచ్చిండు. ఉప్పల్ బాల్ వచ్చిన తర్వాత హాయ్ గైస్ అదే కింద నుండి నేను లోపలికి వస్తే కింద నుండి పైకి లేపుతా.
ఇవన్నీ డబుల్ మీనింగ్ సెన్స్‌లో పోతా ఉంటాయి. ఏం చేస్తాం కర్మ. కాకపోతే అంటే అది మనోడు మాట్లాడితే ఇంకా డబుల్ మీనింగ్‌లోకి పోతాయి. రేటింగ్‌ని కింద నుంచి మీదకి లేపుతాన్నాడు. ఆఫ్‌కోర్స్ మనోడొస్తే రేటింగ్ పెరుగుతది కూడా. ఉప్పల్ బాలు రావాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మీరు కోరుకుంటే వస్తరా అంటారా? కష్టం గానీ చెప్తున్నా. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? ఉప్పల్ బాలు మాత్రం ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిండట అసలు అక్కడ 70 మందిని అల్లల్లాడిచ్చిండని చెప్పి అయితే ఇన్ఫర్మేషన్ మనకి. ఎవరైనా ఇప్పుడు ఎవరైతే రిజెక్ట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరిని టచ్ చేసినా ఉప్పల్ బాలు ఇచ్చినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకెవ్వరు ఇయ్యలేదు. అట్లాంటి ఎంటర్‌టైనరు 50 మంది ఉంటే 50 మందిని ఇమిటేట్ చేసిండట. 50 మందిని ఇమిటేట్ చేసిండట. సూపర్ ఇమిటేట్ చేసిండట. అంత మంచి ఇమిటేషన్ చేస్తుండంట. అట్లాంటివి ఏమైనా చేస్తే భలే ఉండు మనోడు స్టేజ్ మీద. సరే. ఇప్పుడు ఇక టకన రాగానే షాక్ అయ్యారా అనగానే శ్రీముఖిని నేను నీకు బిగ్ ఫ్యాన్ అని చెప్పింది. సరే ఇక ఉప్పల్ బాలు అండి ఫ్యామిలీ వాళ్ళు అవాయిడ్ చేసిర్రు నన్ను స్టార్టింగ్ వీడియో చేసినప్పుడు. అంటే అప్పుడు కొంచెం క్రింజే అనిపించింది. గే లాగా అనిపించింది కాబట్టి ఫ్యామిలీ వాళ్ళు అవాయిడ్ చేసినట్టున్నారు. అయితే ఎవరేమనుకుంటుంది నాకు డబ్బులు లేవు, డబ్బులు సంపాదించాలని చెప్పి అట్నే వీడియోలు చేస్తూ పోయినా. నా ఫ్యామిలీని నేను వీడియోలు చేసుకుంటూ చూసుకుంటా అంటే నువ్వు చేసేటివన్నీ ఎకిలి వీడియోలు కదా అని అన్నాడు. ఉప్పల్ బాలు స్టార్టింగ్‌లో కొంచెం వల్గర్ వీడియోలు చేసినా కానీ తర్వాత చేంజ్ చేసుకున్నా. చేంజ్ అయినా అన్నట్టు చెప్పిండు. శ్రీముఖి ఉండి ఎందుకోసం వెళ్తున్నావు బిగ్ బాస్‌కి అనంటే ఫ్యాన్స్ అడిగిరంటే నీకు ఫ్యాన్స్ ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా? కొంచెం నీకు నువ్వు నమ్ముతావా ఫ్యాన్స్ ఉన్నారని? నీ నుంచి వచ్చే చీప్ ఎంటర్‌టైన్‌మెంట్ పొందడానికి వాళ్ళు నిన్ను ఫాలో అవుతున్నారు. కింద కూడా నెగెటివ్ కామెంట్స్ బాగా ఉంటాయి. సో అట్లాంటివి మాట్లాడండి. కానీ పాజిటివిటీ కూడా ఆ మధ్యలో బెట్టింగ్ యాప్స్ టైంలో వచ్చింది మనోడికి. ఆ తర్వాత బాలు నువ్వు ట్రాన్స్ అని అడిగితే కాదని చెప్పిండు. ట్రాన్స్ కాదు కానీ ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ కిందకే వస్తది. ట్రాన్స్ కాదు ఎల్‌జీబీటీక్యూ ఏమో అంటే ఆయనకి ఆయన ప్రమోట్ చేసుకోడు కానీ ఐదర్ ట్రాన్స్ టోటల్‌గా అయితే ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ అబ్బా! అది ఎవరు కాదన్నా నిజం. ఆయన కాదన్నంత మాత్రాన కాకుండా పోతది. ఉప్పల్ బాలు డబ్బుల కోసం చేసిన అప్పట్లో నేను ఆ గెటప్‌లన్నీ లేడీ గెటప్‌లు అవన్నీ ఏసుకోవడం డబ్బుల కోసం. ఇప్పటికి కూడా చేస్తూ ఉంటాడు. డబ్బుల కోసం చేస్తున్నా అని చెప్తుండు. సో నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలి మేము సమాజానికి నేను లోపలికి పంపియనడం కొంచెం హర్టింగ్ అనిపించింది నాకు. నేను బయట ఎట్లుంటానో వాళ్ళకి తెలవాలి. హౌస్‌లో ఒక 2 రోజులు పోతే కదా అర్థమైతది ఉప్పల్ బాలు అనేట అతను బయట ఎట్లుంటాడో అన్నట్టుగా చెప్తే నీ ఇమేజ్ కరెక్షన్ కోసం నువ్వు పోతున్నావు కరెక్టే. కానీ ఇమేజ్ కరెక్షన్ కోసం మేము పంపాలనా? పంపం కదా అని చెప్పి నువ్వు జెన్యూన్‌గానే మాట్లాడుతున్నావు కానీ నిన్ను పంపే ఉద్దేశ్యం లేదని చెప్పి అభిజిత్. సో 3 రెడ్లు ఇచ్చిర్రు. రెడ్ ఇచ్చిన తర్వాత చెప్పిండు. ఇప్పుడు కాకపోతే 11, 12 కాకపోతే 15 దాకా ట్రై చేత్తా. అవసరమైతే 6 ప్యాక్ కూడా చేత్తా అంటే నవదీప్ భాయ్ ఒక మంచి మాట చెప్పిండు. జిమ్‌కెళ్ళి 6 ప్యాక్ చెయ్యి. అసలు షాక్ అయ్యి షేక్ అయిపోతారు అందరూ. మామూలుగా ఉండదని. చెయ్యి నువ్వు ట్రై చెయ్యి అనుకుంటా అన్నాడు. చేస్తా అనుకుంటా వెళ్ళాడు. బాగా అనిపించింది. ఆడిషన్ అంతా కూడా మంచిగా అనిపించింది నాకు. 6 ప్యాక్ చేస్తాడా అంటే మేబీ చేయకపోవచ్చు. చేస్తే మాత్రం అద్భుతం. వండర్. మామూలుగా ఉండదు తెలుసా? ట్రెండ్ సెట్టర్ అవుతాడు మళ్ళీ మొత్తం. కానీ ఉన్నది పోతది అని చెప్పి బాధ. లేకపోతే తర్వాత ఎంబటే మనకి అర్జున్, ఆర్య అని, అంజలి అని, శివాని అని, శ్రీవాణి అని ముగ్గురిని పిలిచారు. శ్రీవాణి ఆ శ్రీవాణి, ఈ శ్రీవాణి ఒకరేనా? హీరోయిన్ లాగా ఉంది శ్రీవాణి నాయుడు. మనం ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసినాం. సూపర్ ఉంది అమ్మాయి అని అనుకున్నాం కదా! ఆ అమ్మాయి ఏ అమ్మాయేనా? లంగా ఓణి ఏసుకొని వచ్చింది. కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అనిపించింది నాకైతే. ఆ శ్రీవాణియేనా? ఏమో చూద్దాం. అంజలి 19 ఇయర్ ఓల్డ్ అమ్మాయి అంట. ఆ అమ్మాయి కూడా స్టార్టప్ స్టార్ట్ చేసినా నాకు ఎంటర్‌ప్రెన్యూర్‌ని ఇట్లాంటియన్నీ చెప్పింది. ఏమో ఇగ నాకు అంటే ఈ స్టార్టప్ చేసేసిన 19 ఏళ్ళకి స్టార్టప్ చేసినయి అంటే చేయలేరు అని చెప్పలేం గానీ, అట్లా స్టార్టప్ చేసుకునేటోళ్ళ ఫోకస్ వేరే ఉంటది. అది వేరే కథ ఉంటదిలే గానీ. సో, శ్రీవాణి సాంగ్ పాడడము, అర్జున్ యాక్టింగ్ చేసిండు అవన్నీ చూపించిర్రు గానీ అందరికి రెడ్స్ ఇచ్చి పంపించేసిర్రు. వాళ్ళు బాగా చేసిరా చేయలేరా కూడా మనం జడ్జ్ చేయలేం. ఎందుకంటే కనిపించింది అంతే కాబట్టి. అంతే. శ్రీవాణి అయితే సాంగ్ గానీ, డాన్స్ గానీ బాగా చేయలేదు. పాట బాగా పాడలేదు. డాన్స్ కూడా బాగా చేయలేదు. అవైతే మనం జడ్జ్ చేయాలంటే అవైతే బాలేవు. అంజలి 19 ఇయర్ ఓల్డ్. నేను క్యూటు, ఆమె క్యూటు కాబట్టి క్యూట్ సపోర్ట్ చేసుకోవాలని చెప్పి శ్రీవాణి చెప్పడం అది కొంచెం డిఫరెంట్. సరేలే అంజలిది పెద్దగా ఏయకుండానే క్లోజ్ చేసేసారు. సో, మనం జడ్జ్ చేయలేము. ఇప్పుడు చూపియనప్పుడు మనం ఏం జడ్జ్ చేస్తాం. కానీ ఆఫ్‌కోర్స్ 19 ఇయర్స్ చిన్న ఏజే. బిగ్ బాస్‌కి వాదించేంత మెచ్యూరిటీ లెవెల్ అండ్ బిగ్ బాస్‌ని అర్థం చేసుకునేంత మెచ్యూరిటీ లెవెల్ ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఆళ్ళు అసలు 19 ఇయర్స్ అని పెట్టొద్దు భయ్. 23 ఇయర్స్ ప్లస్, 20 ఇయర్స్ ప్లస్ అని పెడితే బెటర్ ఏమో అన్న ఫీలింగ్. ఎందుకంటే వచ్చినాక 19 ఇయర్స్ నీకు ఇంకా ఏజ్ ఉంది అప్పుడు వచ్చేసేయ్ అని చెప్పి పంపడం దండగ కదా! పోయిన ఇయర్ కూడా ఒకరిని పంపించిర్రు. ఇప్పుడు కూడా ఒకరిని పంపిర్రు. అట్లా పంపే బదులు వాళ్ళు ఏజ్ పెట్టుకోవడం 20 ఇయర్స్ నుంచి పెట్టుకుంటే లొల్లి పంచాయతీ పోతది కదా! నెక్స్ట్ డిబోరా అనే ఆమె వచ్చింది. ఈమెను అవమానించి పంపించిర్రా అనంటే నాకు ప్రోమో చూస్తే అట్లా అనిపించింది. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళేం అట్లా అంటే ఆమె కూడా లుక్సే ఇంపార్టెంట్ అని చెప్పలే. కాన్ఫిడెన్స్ అని కూడా చెప్పింది. అండ్ నువ్వు మేకప్ తీసేసినాక నీ కాన్ఫిడెన్స్ తగ్గిందని వీళ్ళు మొత్తుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఆమె నామినేట్ చేయమంటే నామినేటెడ్ అని అంటుంది. ఆమెకు అర్థమైతలేదు. ఆమెకు గేమ్ తెలుస్తలేదు. అంటే ఆఫ్‌కోర్స్ అక్కడ పానిక్ చేసి ఉండొచ్చు, ఆగం చేసి ఉండొచ్చు, పిచ్చి పిచ్చి చేసి ఉండొచ్చు. మనకు చూపించిన దానిలో మనకు అట్లా అనిపిస్తుంది కానీ అక్కడ ఇంకేమైనా జరిగి ఉండొచ్చు కానీ నాకైతే
తను ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానము తనకి కంప్లీట్‌గా తెలుగు ప్రాపర్‌గా అంటే వస్తుంది. కానీ పూర్తిగా వచ్చేటట్టు లేదు. నామినేట్ చేయమంటే చేయలేకపోయిందామె. సో, 3 రెడ్స్ ఇచ్చి పంపించేసారు. ఊరికనే అటు ఇటు ఆట ఆడిచ్చి ఆగమాగం చేసిర్రు, పంపించిర్రు. బేసిక్‌గా తను అంత సూటబుల్ కంటెస్టెంట్ కూడా అనిపియలేదు బిగ్ బాస్‌కి. అండ్ నామినేట్ చేయడానికి తనకు ఏం చేయాలనేది కూడా అర్థమైతలేదు. మీరు మిస్టేక్ చేయలేదు, నా తప్పే అని చెప్పడం. నీ తప్పే అని చెప్పుకున్నప్పుడు నన్నెందుకు నామినేట్ చేస్తున్నావు అంటే ఆమె దగ్గర ఆన్సర్ లేదు. ఆమెకేం ఆన్సర్ లేదు. నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలవట్లేదు, ఇక్కడ పానిక్ అయిపోయినట్టుగా ఉందనంటే చెప్పింది. అది కూడా జరుగుండొచ్చు కానీ సూటబుల్ కంటెస్టెంట్‌గా అయితే అనిపియలేదు నాకు. రన్నింగ్ రాజా వచ్చిండయ్యా. అరిచిండు ఏందేందో ఒర్రిండు. ఎవరైనా ఏమైనా అంటే పెడతా పిత్తు, వచ్చింది అభిజిత్తు. ఏంది పిత్తేంది, వాసనేంది, కంపు వాసన. నువ్వేంది ఏం పిత్తడానికి వచ్చినవయ్యా నువ్వీడ? ఏందో నాకైతే నచ్చలేదబ్బా. ఏమన్నా అనుకో, నాకు నచ్చలేదు పర్సనల్‌గా. నెమలి నాట్యం కన్నులకు బిందు, వచ్చింది బిందు ఓకే. ఏవో 3 డైలాగులు చెప్పిండు, లింకులు చెప్తున్నా అని చెప్పి. అరిచిండు. శ్రీముఖి అనంగానే అండ్ పౌడర్‌లో కొట్టుకోవడం. అతి. ఇట్లా అనడం సాఫ్ట్‌గా అనిపిస్తుంది. ఎట్లా ఏందేందో క్రింజ్ లెక్క అయిపోయింది. నువ్వు పోతావా, నన్ను పొమ్మంటావా అని అడిగింది ఆల్రెడీ. ఏమమ్మా పాపాయమ్మా అంటాడు. ఏందో ఇవన్నీ చూసి నేను సెలెక్ట్ చేయాలంటే అవును సెలెక్ట్ చేయాలి. నువ్వుండాలి, నేనుండాలి, షోకి రేటింగ్ తేవాలి. ఎందుకు అవన్నీ? మనం చేస్తుంది క్రింజు, మనం ఫీల్ అయ్యేది రేంజ్. ఏందో చెల్లెమ్మ అనుకుంటూ పోతాడు. ఆమెను చెల్లెమ్మ అనడు ఎందుకు? మనమే ఇప్పుడు మొదలే. కానీ అక్కడ మెయిన్ తప్పేంది తెలుసా? నువ్వు నన్ను టచ్ చేస్తే చెప్పు తీసుకొని కొడతా అన్నది చూడు, అది చాలా తప్పు. అతనికి తెలుసో తెలియదో, మనకు ఓపిక ఉండాలి కదా. మనం అట్లాంటి మాటలు మాట్లాడచ్చా? సాదాసీదా ఒక ఊరు నుంచి ఒకడు వచ్చిండు కంటెస్టెంట్గా. ఊరు నుంచి కాదులే, జబర్దస్త్ దగ్గర ఏళ్ళ నుంచి ట్రై చేస్తూ ఉన్నాడు కానీ. సో వచ్చిన చెప్పు తీసుకుని కొడతానని మాత్రం తప్పు అనద్దు కదా. మన విజ్ఞత అనేది ఉంటుంది. లేచి వెళ్ళిపోతాంటే వెళ్ళిపో, కానీ చెప్పు తీసుకుని కొడతానని తప్పు ఒక మనిషిని. రైట్. నెక్స్ట్ మిథిలేష్ వచ్చింది. 22 ఇయర్స్ అట. ఆ 22 ఇయర్స్కి అతనికి ఉన్న బాడీకి అతనికి 3 గ్రీన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే తన డెడికేషను, తను ఆల్రెడీ ఫిట్నెస్ ఓరియంటెడ్ కంటెంట్ చేస్తాడు. ఒక 70,000 మంది ఫాలోవర్స్ని పెట్టుకున్నాడు. ఇంటర్మీడియట్లో 990 మార్క్స్ వచ్చినాయంట. ఒబేసిటీ నుంచి ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయిందంటే దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఒబేస్ నుంచి ఇట్లా ట్రాన్స్ఫర్ అవ్వడం. నేను ఇంకో విషయం చెప్తాను. ఆర్జే చరణ్ ఉన్నాడు, అతను కూడా ఒబేస్ నుంచి అట్లా ట్రాన్స్ఫార్మ్ అయిందంట. సో దానికి సంబంధించిన నేను ఫోటో ఏదైనా దొరికితే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మదనపల్లి నుంచి వెళ్ళి వచ్చిన నేను ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చి అంటే అట్లా చెప్తున్నాడు కానీ మదనపల్లి నాట్ చిన్న విలేజ్. మా ఊరు కొత్తపల్లి ఇంకా చిన్న విలేజ్. అట్లా చెప్పాలంటే ఇంకా చిన్న విలేజ్లు ఉంటాయి. మదనపల్లి పెద్దది. మనకు ఎప్పుడు చూడు క్రైమ్ న్యూస్లలో మదనపల్లి వస్తూనే ఉంటుంది ఏదో ఒక రకంగా. అదేందో వెరైటీగా. సరే, ఫిట్నెస్ మోడల్ని అండ్ బేసిక్గా ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పిండు. ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అయితే ఈజీగా దొరికింది అందరికీ. ఆన్లైన్ ఫిట్నెస్ క్లాసులు తీసుకుంటా అని చెప్పి చూస్తున్నాం. మనం వీడియో చూస్తే ఫిట్నెస్ గురించి చాలా బాగా చెప్తాడు, విపరీతంగా చెప్తాడు. కంటెంట్ అంతా అదే ఉంటుంది. సో ఇదంతా బాగానే చెప్తాడు. ఆ తర్వాత నీ గురించి చెప్పాలంటే సెల్ఫ్ ఏమో చెప్పిండయ్యా, సెల్ఫ్ బిలీవ్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, ఫియర్లెస్ ఉంటా బాగానే చెప్పిండు. క్వాలిటీస్ అవన్నీ కనిపిస్తుంది. డేర్గానే మాట్లాడతాడు. పుషప్ చేస్తా మీకోసం అని చెప్పి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. ఇట్లా చూపించిండు. బాడీ చూపించిన తర్వాత వావ్ అనే శ్రీముఖి. సో హ్యాపీయా నువ్వు అని చెప్పి అక్కడ నవదీప్ అన్న కౌంటర్. ఆ తర్వాత పుషప్ చేసిండు, వెయిటెడ్ పుషప్స్, వెయిట్లు వేసుకొని చేసిండు. సో బాడీ ఉంది, పర్ఫెక్షన్ ఉంది, ఫిజికల్ టాస్క్లు చేయగలుగుతా, మెంటల్ టాస్క్లు చేయగలుగుతా అని కాన్ఫిడెంట్గా చెప్తాను. చాలా కాన్ఫిడెన్స్గా చెప్పినప్పుడు వాళ్ళకు కూడా నచ్చుతుంది కదా. ఆ తర్వాత సంచాలక శ్రీముఖి అని చెప్పి నీకు మోసం చేస్తే నువ్వు ఎట్లా ఫైట్ చేస్తావు అంటే గట్టిగా మాట్లాడే విధానం కూడా బాగానే ఉంది. లాస్ట్లో కాంప్రమైజ్ అయినట్టుంది. తర్వాత నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తా అన్నట్టు. కానీ మాట్లాడినప్పుడు ఆర్గ్యుమెంట్ బాగానే చేసింది కాబట్టి ఓకే. సో నువ్వు ఇక్కడ సెలెక్ట్ అయితే నీ ఫ్రెండ్ సర్కిల్ ఫీలింగ్ ఏంటిది, మీ వాళ్ళల్లో ఫీలింగ్ ఏంటంటే జలస్ ఫీల్ అవుతారు. మదనపల్లి అంటే చిన్న ఊరు నుంచి వచ్చి నువ్వు ఇక్కడ చేసినట్టు ఊరుగారా, నేను ఆల్రెడీ మదనపల్లి నుంచి విన్నరే అయినా అని చెప్పి బిందు మాధవి చెప్పడం, మనం బరంపురం అన్నట్టు చెప్పడం. ఆ తర్వాత నవదీప్ అన్న గ్రీను, అభిజిత్ గ్రీను, బిందు మాధవి గ్రీను. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నచ్చింది, కామ్ ఉన్నావు, మెంటల్ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది, కామ్గా ఉండి చేసుకోవాలంటే నాకు ఇష్టం అన్నట్టుగా అభిజిత్ చెప్పింది. అంటే తన స్టైల్ అన్నట్టుగా అనిపించింది అన్నట్టు. రిలేటబిలిటీ ఉందన్నప్పుడు అంటే శ్రీముఖి అడిగింది నువ్వు ఇస్తాడనుకున్నావు గ్రీన్ అంటే నాకు వైబ్ సెట్ అయింది, ఖచ్చితంగా ఇస్తాడని నేను అనుకున్నా అని చెప్పడం కూడా అంటే అది కూడా తన కాన్ఫిడెన్స్ లెవెల్ని చూపించినట్టుగా అనిపించింది. సో మొత్తానికి అయితే ఒక బ్లాస్ట్, మనోడికి 3 గ్రీన్స్, మనోడు నెక్స్ట్ లెవెల్కి డైరెక్ట్గా ప్రమోట్ అయినట్టుగా. అంటే మధ్యలో టాస్క్లు కూడా ఆడకుండా నెక్స్ట్ లెవెల్కి టాప్ 15కి వెళ్ళిపోయింది అన్నట్టు. ఒక 3 గ్రీన్స్ వచ్చిన కంటెస్టెంట్ని మనకు చూపించారు. రేపు ఒకరిని, ఎల్లుండి ఒకరిని చూపిస్తారని అర్థం. సో ఇవాళ మనకి ఎంతమంది కవర్ అయ్యారు? కొంతమంది కవర్ అయ్యారు. రేపు ఈ ముగ్గురిని జబ్ అని చూపించినట్టుగా 10 మందిని చూపించచ్చు. ఎల్లుండి ఇంకెక్కువ మందిని చూపించచ్చు. సఫ్ అని ఫ్లాష్ కట్లు. ఎందుకంటే అందరి స్టోరీలు విని చూపించాలి అంటే ఎపిసోడ్స్ ఎక్కువ అవుతాయి.
సో అంత కాకుండా లేదంటే ఒక 3 రోజుల పాటు ఈ ఎపిసోడ్స్ నడిపించి ఆ తర్వాత టాప్ 15కి ఒక 2 ఎపిసోడ్లు నడిపించి టాప్ 15 తోటి మిగతా ఎపిసోడ్లు నడిపించే ఛాన్స్ ఉంది. సో ఇది వీడియో. మధ్యాహ్నం వరకు అప్డేట్స్ వీడియో పెట్టే ప్రయత్నం చేస్తా. షూటింగ్ అప్డేట్స్ వీడియో చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఎట్లా అనిపించింది, మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. ఉంటా. టేక్ కేర్. టాటా బై బై. నమస్తే. చెప్ప కేర్.